గొప్ప అవకాశమును, ఆధిక్యతను, ఈ గొప్ప తరుణాన్ని దేవుడు మనకు దయచేసినందుకు నేను దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క పాండమిక్ టైంలో ఇంకనూ మనం కొనసాగుతుండగా మరి ఈ యొక్క కోవిడ్ ప్రారంభమై దాదాపు సంవత్సరం కావస్తుందండి. అక్కడ అంటే మేబీ ఇది లాస్ట్ డిసెంబర్లో ప్రారంభమైంది. ఇతర బయట దేశంలో చైనా ప్రాంతంలో ఆల్మోస్ట్ లాస్ట్ డిసెంబర్ దాదాపు సంవత్సరం కావస్తుంది. కానీ మనం లాక్డౌన్ పరిస్థితిలో జీవించి ఇంకా అది అందులో నుంచి ఇంకా మిగతా విషయాల్లోంచి మనం బయటికి రాలేక, అంటే ఇంకా స్కూళ్ళు కానీ గుళ్ళు కానీ ఇవన్నీ కూడా ఇంకా అదే ఇదిలో ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు మరి ఇలాంటి సమయంలో ఆయన కృపచేత దయను బట్టి మనల్ని అందరినీ కూడా ఆయన సజీవ రెక్కల్లో ఉంచి ఆరోగ్యంగాను క్షేమంగాను ఏ కొదువ లేకుండా దేవుడు ఆయన యొక్క ఉచితమైన కృపచేత మనల్ని అందరినీ కూడా కాచి కాపాడుతున్నాడు. ఇది కేవలము మన వలన మన జాగ్రత్త అయినను, లేదంటే మన మరి ఉద్యోగమైన ఇంకేది కాదు, కానీ కేవలం దేవుని కృప మాత్రమే అని నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాను. దేవుడు మరొక విశ్రాంతి దినమందు దేవుని ఆరాధించి స్తుతించే గొప్ప ఘనమైన వాక్యాన్ని మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించి ఈ జూమ్ ప్లాట్ఫామ్లో ఈ విధంగా మనము సమావేశమై మరొకసారి దేవుని స్తుతించే అవకాశం దేవుడు మనకు దయచేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క దైవారాధన కార్యక్రమంలోకి మరి సమావేశమైన మీ అందరినీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మన మధ్యలో ప్రత్యేకంగా మరి దేవుని యొక్క దాసులు, దేవుని యొక్క సేవకులు డాక్టర్ వరప్రసాద్ గారు ఉన్నారు, పాస్టర్ గారు. వారు మరి మనకి ఈ వారము దేవుని యొక్క వాక్యాన్ని వారు బోధించడము చాలా సంతోషంగా ఉంది. వారు అడిగినప్పుడు వారు ప్రేమతో అంగీకరించారు. క్రొత్త ఏమి కాదు, అనేక మార్లు మనల్ని ప్రతి నెల వారు దేవుని వాక్యం చేత మనల్ని బలపరుస్తూ ఉన్నారు. మరి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరిని కూడా మరి మనలో కొత్త వారు ఉన్నారు కొంతమంది, వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి మరి ఈ వారం మీరు మా మధ్యలో కొత్తగా జాయిన్ అయిన వారు అయినట్లయితే మిమ్మల్ని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి మనకి ఈ యొక్క ఇంటర్సెసరీ ప్రేయర్ ఉందండి. ఎప్పుడులాగే కోవిడ్ ఈ పరిస్థితి గురించి ఇంకనూ మనం ప్రార్థన చేయవలసి ఉన్నది. అలాగే మరి మన సంఘములో మనకి తెలిసిన వారు, మన ఇరుగు పొరుగు వారు ఎవరైనా మనకి పర్సనల్గా ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకొని వచ్చిన వారు ఉండవచ్చు. ఏదైనా సమస్యల గురించి మనల్ని అడిగి ఉండవచ్చు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన సంఘంలో సభ్యులు, మన బిడ్డలు కానీ, లేకపోతే మన నైబర్స్ కానీ, ఇంకెవరైనా పరిచయస్తులు కానీ, వారు ఎవరైనా ఉండొచ్చు. వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. అలా కోవిడ్ గురించి. అలాగే మరి ఇక్కడ ఉన్న కొన్ని పేర్లు ఉన్నాయండి. జి సర్వేశ్వరరావు గారు, అలాగే మిరియానస్ ఫాదర్ హెల్త్, అనంతమ్మ మిస్సెస్ అనంతమ్మ గారని అమలాపురం నుంచి. మరి లాస్ట్ టైం జస్న్ గారు ఈ యొక్క ఆరాధన టీవీలో వాక్యము వారు విని వారు ఫోన్ చేసి ఉన్నారు. వారి యొక్క మరి వారు పారాలసిస్తో బాధపడుతున్నారు. వారి కుమార్తె ఫోన్ చేశారు. కాబట్టి వీరి కొరకు ప్రార్థన చేద్దాము. అలాగే సైలోస్ అని మరి ఆఫ్రికా దేశం నుంచి వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నారు. వారు హైదరాబాద్లో ఉన్నారు. వారు కూడా వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి ఈ యొక్క పేర్లు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ యొక్క స్క్రీన్ పై ఉన్న కోవిడ్, అలాగే మరి ఈ యొక్క 4 పేర్లు, అలాగే మన సంఘ సభ్యులు, ఇంకెవరైనా సరే మనకి ప్రార్థన అవసరతలు తెలియజేస్తాం. అలాగే మరి అమెరికాలో యుఎస్లో సహోదరి చంద వారి కొరకు ప్రార్థన చేద్దాం. మిస్సెస్ సీమా విక్టర్ గారు ఒక కుమార్తె. మరి దేవుడు రాత్రి వారికి బేబీ బాయ్ ని బహుమానంగా ఇచ్చారు. నైట్ మరి డెలివరీ అయింది. బేబీ బాయ్ ని వారికి బహుమానంగా ఇచ్చారు. మిస్సెస్ చందా గురించి
అలాగే వారికి దేవుడు ఇచ్చిన కుమారుడు చిన్న బిడ్డ గురించి దయచేసి వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. రికవరీ గురించి, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసుకుందాం అండి. ఒక 2-3 నిమిషాలు మనం సమయం తీసుకొని దయచేసి ఈ ప్రార్థన అవసరతల కొరకు మనము ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. మౌనంగా ఒక 2-3 నిమిషాలు సమయం తీసుకొని మనము ప్రార్థన చేద్దామండి మనమున్న స్థలంలో. ఆమేన్. మేలనీచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల. ఆమేన్. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ విశ్రాంతి దిన పరిశుద్ధ ఘడియలలో ప్రభు నామమును స్మరించుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి మేము పాడే పాటలు, అలాగే ప్రభు మేము చేసే ప్రార్థనలు, మేము చదువుకునే వాక్యము, మా యొక్క ఆలోచనలు సమస్తము అంగీకారంగా ఉండగలిగినట్లు మా యొక్క ఆరాధనను పరిశుద్ధాత్మ ద్వారా మీరు నడిపించి, ఇదిగో తండ్రి, మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుచు మమ్ములను కూడా ప్రభు ఇతరులను ప్రేమించటం మీకు ఆయుధపరుస్తారని మా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామం బట్టి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ యొక్క దైవ ఆరాధన కొరకు దేవుని యొక్క దాసులు, దేవుని యొక్క సేవకులు మరి ఎన్నుకున్న వాక్యము, ఇక దైవ ఆరాధనలో దేవుని యొక్క దాసులు ఎన్నుకున్న వాక్యము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం. ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నానండి. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్రము తీరమున నిలిచెను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.
వందనాలయ్య గారు. సార్ వందనాలయ్య గారు, నా వాయిస్ వినపడుతుంది సార్? వినపడుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. హ్యాపీ సబాత్ టు ఆల్ సార్. ఈ సమయంలో ఒక పాట పాడి దేవుని మనం మహపరుద్దాం. నే కనాను వారసుడన్, నే అరణ్యయాత్రికుడన్, ఆశకీన మేఘపు జాడలో ప్రియ యేసుని చేర నడచెదను, వెను చూడకనే సాగెదను. నే కనాను వారసుడన్, నే అరణ్యయాత్రికుడన్, ఆశకీన మేఘపు జాడలో ప్రియ యేసుని చేర నడచెదను, వెను చూడకనే సాగెదను. అనుదినమును నూతన మన్నాను వేకువనే కూర్చుకొని, అనుదినమును నూతన మన్నాను వేకువనే కూర్చుకొని, దైవ స్వరమే నాకాహారముగా బలమందుచునే సాగెదను. దైవ స్వరమే నాకాహారముగా బలమందుచునే సాగెదను. హల్లెలూయా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా ఆమేన్. నే కనాను వారసుడన్, నే అరణ్యయాత్రికుడన్, ఆశకీన మేఘపు జాడలో ప్రియ యేసుని చేర నడచెదను, వెను చూడకనే సాగెదను. అనుదినమును దేవుని సన్నిధిలో ఓపికతోనే కాచుకొని, అనుదినమును జీవనయానములో యేసుని నిందను భరించి, దేవుని ఆలోచన గ్రహించి రణమున గెల్చుచు సాగెదను. యేసుని రొమ్మున ఆనుకొనుచును సిలువను మోయుచు సాగెదను. హల్లెలూయా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా ఆమేన్. నే కనాను వారసుడన్, నే అరణ్యయాత్రికుడన్, ఆశకీన మేఘపు జాడలో ప్రియ యేసుని చేర నడచెదను, వెను చూడకనే సాగెదను. వందనాలయ్య గారు, థ్యాంక్ యూ.
అందరికీ హ్యాపీ సాబత్ అండి. ప్రార్థన చేసుకుందాము. ఆకాశములను, భూమిని, సముద్రములను, జలధారలను, అందున్న సమస్త జీవరాశులను 6 దినములలో సృజించి 7వ దినమున విశ్రమించి దానిని ఆశీర్వదించి పరిశుద్ధపరచి అది మీకును మాకును నిరంతరము నిబంధనగాను గురుతుగాను ఉంచినటువంటి మా సృష్టికర్తలైనటువంటి యెహోవా ప్రభు, త్రియేక దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతములు చేసే మహాప్రభు, ఆలోచన కర్తలు మీరు నాయన, నిత్యుడగు తండ్రి మీరు తండ్రి. మీ భుజముల మీద రాజ్యభారం ఉండి ఉన్నది నాయన. ఇట్టి ప్రభువులు నాయన, త్రియేక దేవ, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనులయ్యుండి విశ్వమంతటిని ఏకధాటిగా ఏలుచున్నారు తండ్రి. మీ అనంత జ్ఞాన బాహుళ్యముల చొప్పున ప్రతి ఆకాశమందలి శక్తులు కదలింపబడుతున్నవి నాయన. మీ యొక్క జీవము ద్వారా ప్రతి జీవి జీవిస్తున్నది నా ప్రభువా. మనోమాత్రమైన మమ్మను తండ్రి మీ జీవముతో నింపుతూ నా ప్రభువా, మీ కనికరముతో నింపుతూ నాయన, మీ న్యాయ పద్ధతులలో నా ప్రభువా మేము ఎదగాలని ఎదురు చూస్తున్నటువంటి మా కన్న తండ్రి మీరు నాయన. అది మేము గ్రహించుకుని తండ్రి మీకు లోబడి జీవిస్తే మా జీవితములు ఆనందమయములే తండ్రి. ఎన్ని శ్రమలు నాయనా, కష్టములు, నష్టములు ఎన్ని భరిస్తున్నప్పటికీ ఆ శ్రమలలో మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నటువంటి మా కన్న తండ్రి, గడిచిన విశ్రాంతి దినము నుండి ఈ విశ్రాంతి దినం వరకు నాయన మమ్మల్ని మీ రెక్కల మాటున భద్రపరుచుకున్నారు తండ్రి. ఈ జూమ్ యాప్ లో చేరిన ప్రతి బిడ్డ, వారి కుటుంబాలు నాయన తండ్రి, తండ్రి మీ ప్రియ సేవకులు నాయన దీపాటి వరప్రసాద్ గారు తండ్రి, వారి కుటుంబాన్ని, ధర్మరాజు తన కుటుంబాన్ని, మేము చేరిన ప్రతి ఒక్క బిడ్డలము వ్యక్తిగతంగాను కుటుంబాల సమేతముగా తండ్రి మమ్మును మేము మీకు సమర్పించుకుంటున్నాము మహాప్రభు. ఈ యొక్క తండ్రి మమ్మల్ని జీవముతో నింపారు నాయన. వారమంతట్లో ఎనలేని దీవెనలు మాపై కృమ్మరించారు తండ్రి. మేము లెక్కించాలంటే అవి తండ్రి మా లెక్కకు నాయన, మా తల వెంట్రుకలకు మించి ఉన్నవి నాయన. అనుక్షణము మమ్మల్ని ఏ విధంగా కాపాడుకుంటున్నారు, అనుక్షణము మేము కృతజ్ఞులమైన ఆయన మీ ధర్మశాస్త్రమును ధ్యానించే వారంగా మమ్మను స్థిరపరచుకునండి నాయన. ఎందుకంటే నా ప్రభువ, ధర్మశాస్త్రము నాయన మీ న్యాయ పద్ధతులు నిరంతరము నిలిచేవి అని తండ్రి మీరు ఈ లోకమునకు చాటి చెప్పటానికి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘమును పైకి లేవనెత్తారు నాయన. ఈ త్రిదూత వర్తమానము మేము తండ్రి మా కుటుంబాలలోనూ ఇతరులకును మేము పంచవలసి ఉన్నాము తండ్రి. కనుక నా ప్రభ ఇట్టి విధంగా మా ఒక్కొక్కరిని నా ప్రభ ప్రపంచ నలుమూలల ఈ సమయంలో తండ్రి అనేక ప్రాంతములలో ప్రపంచమంతటా మీ పాద సన్నిధానమునకు వస్తున్నారు. ఇంకా సాయం సమయంలో వచ్చి ఇవన్నీ నా ప్రభ మీరు మహిమనందుతున్నారు తండ్రి. ఈ సమయంలో మా ఈ ప్రార్థనను మీరు అంగీకరిస్తున్నారు తండ్రి. మా ప్రతి అవసరతను తీర్చండి నా తీర్చుచు ఉన్న ప్రభువులు నాయన. మా ప్రప్రథమమైన అవసరత ఏమిటి అంటే మీ రాజ్యమును మీ నీతిని మొదట వెదకుటే కదా ప్రభువ. అట్టి మనస్సుతో మమ్మను తండ్రి మా బిడ్డలను తండ్రి మిమ్మను కలిగిన ప్రతి ఒక్కరము నాయన ఇట్టి మనస్సుతో మమ్మను ప్రేరేపిస్తూ నా ప్రభా మీకు సంపూర్ణ విధేయతను మా ఎల్లరికి ప్రసాదించండి. పరిపూర్ణ విశ్వాసముతో నింపండి నాయన. మాకు ధైర్యస్థైర్యాలు కావాలి తండ్రి. మీతో నిలువబడాలంటే నా ప్రభ ఇది ఒక ఆకాశ మండలం అందలి దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాము తండ్రి. అధికారులతో పోరాడబోతున్నాము నాయన. ఇవన్నీ నా ప్రభువ మరి నాయన మీ పరిశుద్ధాత్మ శక్తితో మేము నింపబడితేనే, సర్వాంగ కవచమును మేము ధరించుకుంటేనే మేము నిలవబడగలము తండ్రి. కనుక నా ప్రభ ఇట్టి మీ సైనికులుగా మమ్మల్ని ఒక్కొక్కరిని నాయన మా కుటుంబాలని తీర్చిదిద్దుకొనమని బ్రతిమాలుకుంటున్నాం మహాప్రభు. ఈ సమయంలో మీ ప్రియ సేవకుని ద్వారా అందించనైనటువంటి మీ గంభీరమైన వర్తమానము తండ్రి, ఈ వర్తమానము ద్వారా తండ్రి మేము వింటున్నాము నాయన. అది మా హృదయాలలో మా తండ్రి భద్రపరుచుకుని నాయన దినదినము మా జీవితములలో అలవర్చుకుంటూ మీరు త్వరలో మధ్యాకాశమందు ప్రత్యక్షం కాబోతున్నారు నాయన.
ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాయన, దుష్టుని జయించడానికి తండ్రి అనుక్షణము మమ్మను తండ్రి మీ ఆత్మచే నింపుకుంటూ నాయన మీ విధేయతలో మమ్మల్ని నడిపించుకుంటూ ముందుకు నడిపింపు చేసుకోనమని, ఈ పాండమిక్ లో మేము జీవిస్తున్నాము తండ్రి. ఇది ఇంకా మాకు తండ్రి నా ప్రభువా, ఇక మాకు సమయము లేదు, కొంచెమే ఉంది అని గ్రహిస్తున్నాము నాయన. కనుక నా ప్రభువా, ఇవన్నీ తండ్రి మీ చిత్తంలో మేము జీవించగలగటానికి, మీ ఆత్మచే నింపబడగలగటానికి, ఈ యొక్క తండ్రి మీ విశ్రాంతి దినమును వా ఆమేన్. బాబు వినిపించిందా బాబు? ఏసక మధ్యలో మీరు మ్యూట్ చేసి హలో, అవునా బాబు? మధ్యలో కొంచెం మ్యూట్ నేను అయిపోయిందట. ప్రార్థన ముగించాను. అవునా బాబు? అదే. We praise God for this wonderful privilege of coming together, and I always feel this is an opportunity God given to each one of us, and especially at this moment, this special moment is special and sacred because God wants to see how faithful we are in giving. Now God is calling each one of us to give what we have decided, as Bible say that see that you excel in this grace of giving. For you know the grace of our Lord Jesus Christ, that though he was rich, yet for your sake and my sake he became poor, so that you through his poverty might become richer. If the willingness is there, the gift is acceptable according to what one has decided, not according to what he does not have. Remember this: each man should give what he has decided in his heart to give, not reluctantly or under compulsion, for God loves a cheerful giver. With this beautiful assurance and beautiful thought, I would like to sincerely ask the congregation wherever you are to collect the tithes and offerings, thank offering, birthday offerings, whatever the offerings that we have decided to give to our good Lord. May I request the head of the family in the houses wherever you are worshipping to collect the offerings, and please return to the church pastor, and may God bless each one of us as we all worship our good Lord on this holy Sabbath day. We'll have one song while offerings are being collected. ఇయండి కానుకలు దశమా భాగంబులు హెచ్చు పొందువారు ఇచ్చువారేగా, హెచ్చు పొందువారు ఇచ్చువారేగా.
ఏకైక పుత్రుండు యేసునిచ్చే తండ్రి, ఏకైక పుత్రుండు యేసునిచ్చే తండ్రి, ఇయ్యా సందేహింతురా. ఇయ్యండి కానుకలు దశమా భాగంబులు, హెచ్చు బంధువారు ఇచ్చువారేగా. పాడి పంటలిచ్చి తోడు నీడై నిలిచి, పాడి పంటలిచ్చి తోడు నీడై నిలిచి, కాపాడు దేవునికి ఇయ్యండి కానుకలు దశమా భాగంబులు, హెచ్చు పొందువారు ఇచ్చువారేగా. ఆరోగ్య భాగ్యాలు సంతోష సౌఖ్యాలు, ఆరోగ్య భాగ్యాలు సంతోష సౌఖ్యాలు దైవవరంబులేగా. ఇయ్యండి కానుకలు దశమా భాగంబులు, ఇచ్చు హెచ్చు పొందువారు ఇచ్చువారేగా. రక్షకు నెరుగానే లక్షల ప్రజలకు, రక్షకు నెరుగానే లక్షల ప్రజలకు చాటింప క్రీస్తు కదా. ఇయ్యండి కానుకలు దశమా భాగంబులు, హెచ్చు పొందువారు ఇచ్చువారేగా. థ్యాంక్ యూ అండి. కానుకల విషయమై ప్రార్థన చేసుకుందాం. సర్వలోకను సృష్టించి దాన్ని ఆయనతో నీతో పరిపాలిస్తున్న మా కనుమని హోదేవా, ఇక ఉదయకాల సమయంలో ప్రభావ మేమందరికి తోడుకుని వచ్చి మీ విధంగా కూడుకుని ప్రార్థించడానికి ఇచ్చిన సమయంలో చాలా వందనాలు. మీరు చేసిన మేలులకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభావ మరి మిస్సెస్ రజనీ గారు చేసిన ప్రార్థన ప్రకారం ప్రభా, అవును తండ్రి, అనేక మేలు మేము పొంది ఉన్నాము, అనేక విధాలుగా మమ్మల్ని కాపాడుచున్నారు ప్రభా. మరి మేము మీకు బిడ్డలుగా ఉన్నప్పుడు ప్రభా, మరి నమ్మకంగాను మరి మీ యందు విశ్వాసం నుంచి మేము జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి. అలాగే ప్రభా, కూడుకుని వచ్చిన ప్రతి ఒక్కటి మీరు ఆశీర్వించి కాపాడండి. ఈ యొక్క సంఘాన్ని ఆశీర్వించిన ప్రభా, సంఘ కాపరులను సంఘ నాయకులను మీరు ఆశీర్వదించండి. అలాగే ప్రభా, ప్రతి ఒక్క సంఘస్థులు మీరు ఆశీర్వదించి మమ్మల్ని కాపాడి రక్షించమని ఈ యొక్క సమయంలో ప్రభా, మరి మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి చాలా వందనాలు. మరి కానుకల విషయమే ప్రార్థన చేయొచ్చిన తండ్రి, దశమ భాగములు కానీ కృతజ్ఞత కానుకలు కానీ మరి తీసుకొచ్చిన కానుకలు మీరు ఆశీర్వదించి కాపాడండి ప్రభా. ఈ యొక్క కానుకలు మీరు ఆశీర్వదించి ప్రభా, ఆ యొక్క కానుకలను మీరు 30 గాను 60 గాను 100 ఫలింపు చేసి ఈ యొక్క సేవలో వాడుకుంటానికి ప్రభా, ఈ యొక్క కానుకలు మీరు ఆశీర్వదించమని, అలాగే తన ప్రభా ఎవరైతే ఎవరు లేకపోయినారో వాళ్ళు కూడా మీరు ఆశీర్వదించి ఇచ్చే స్తోమతలకు దయచేసి ప్రభా, మరి యొక్క వారంలో మేము కలుసుకొని మరి యొక్క కానుకలు మీరు ఇచ్చేటకు సహాయం దయచేయండి. జరబోయే కార్యక్రమంలో తోడుగుండి ప్రభా, మా పాపాలు క్షమించండి ప్రభా. మీరు చెప్పినట్టు వాక్యం ప్రకారం ప్రభా, మేమందరం కూడా మేము మా యొక్క హృదయాలు నాటింపు చేసుకుని వాక్య ప్రకారం జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ రాత్రంతా మీరు తోడుగుండి మాకు మంచి నిద్ర దయచేశారు. అలాగే ప్రభా, మరి ఈ రోజంతా మీరు ఎక్కడ భద్రపరచమని, ఈ పగటి కాలం అంతా మీరు ఎక్కడ భద్రపరచమని, మాకు తోడుగుండి సహాయం దయచేయమని, మరి ముఖ్యంగా ఈ యొక్క ఆరాధన కార్యక్రమం ప్రభా తోడుగుండి సహాయం దయచేయమని, ఈ యొక్క దాసుని ద్వారా మాకు మంచి వర్తమానం దయచేసి ఆ వర్తమానం ప్రకారం మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఈ రోజు అంతా మీరు ఎక్కడ భద్రపరచమని, మీ యొక్క పరిశుద్ధాత్మ మాపై కుమ్మరించమని, ఎటువంటి శాతాన శోధనలు రాకుండా, ఎటువంటి అపాయం జరగకుండా, ఎటువంటి మరి కీడు జరగకుండా మనందరూ కూడా సురక్షితంగా కాపాడమని, ఈ యొక్క జరబోయే కార్యక్రమంలో మీ తోడుగుండి సహాయం దయచేస్తారని చిన్న ప్రార్థనలకు ఇచ్చమని మా ప్రభుని మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. Esther, Esther, can you? I can hear, Anna.
You can hear my voice. Anna, is it audible? Yes, Amma. You can audible or your video, your wish, Amma. It's okay. ఈదలేను జీవయాత్ర తోడు రావా యేసయ్యా, నా తోడు రావా యేసయ్యా, నా తోడు రావా యేసయ్యా. ఈదలేను జీవయాత్ర తోడు రావా యేసయ్యా, నా తోడు రావా యేసయ్యా, నా తోడు రావా యేసయ్యా. అలలు లేచే గాలి వీచే నావ ఎటులా చేరునో, అలలు లేచే గాలి వీచే నావ ఎటులా చేరునో, చుక్కానలేని నావనైతిన్, చుక్కానలేని నావనైతిన్, నీవే నా గతి దైవమా, నీవే నా గతి దైవమా. ఈదలేను జీవయాత్ర తోడు రావా యేసయ్యా, నా తోడు రావా యేసయ్యా, నా తోడు రావా యేసయ్యా. సముద్రమందు నిన్ను చూచి సాగి వస్తూ వెనుక చూస్తే, సముద్రమందు నిన్ను చూచి సాగి వస్తూ వెనుక చూస్తే, మునుగుచుండెన్ మోసపోతిన్, మునుగుచుండెన్ మోసపోతిన్, మూర్ఖుడను రక్షించవా, నే మూర్ఖుడను రక్షించవా. ఈదలేను జీవయాత్ర తోడు రావా యేసయ్యా, నా తోడు రావా యేసయ్యా, నా తోడు రావా యేసయ్యా. వయస్సు పెరగిన కొలది నాలో పాపమెదిగేను కనుల ముందు, వయస్సు పెరగిన కొలది నాలో పాపమెదిగెను కనుల ముందు, ఇరుకులోయా కరుకు బాట, ఇరుకులోయా కరుకు బాట, ఓర్వజాలను యేసయ్యా, నే ఓర్వజాలను యేసయ్యా. ఈదలేను జీవయాత్ర తోడు రావా యేసయ్యా, నా తోడు రావా యేసయ్యా, నా తోడు రావా యేసయ్యా. I thank God for giving this opportunity. Thank you, Pastor Dharmanna. ఈ యొక్క చక్కని పాటను పాడిన ఎస్తేర్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అమ్మ. మరి ఈ సమయము దేవుని యొక్క వాక్యము ధ్యానించాల్సిన సమయము ఆసనమై ఉన్నది, ఆలస్యమై ఉంది. మరి దేవుని యొక్క దాసులు, దేవుని యొక్క సేవకులు పాస్టర్ డాక్టర్ వరప్రసాద్ గారు దేవుని యొక్క వాక్యాన్ని వారు బోధించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ఈ వారము మనకు వాక్యాన్ని బోధించడానికి దేవుడు వారిని ఎంపిక చేసుకున్నారని విశ్వాసంతో మరి వారి చేత ఈ వారము దేవుడు ఏ వాక్యం చేత మనల్ని బలపరచునై ఉన్నారో ఆ వాక్య యందు మన దృష్టి ఉంచి, మన మనసు ఉంచి వారు బోధించే వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ వారం అంతా కూడా ఆ వాక్యము చేత, మనం వినే వాక్యం చేత ఈ వారం అంతా కూడా ఆ వాక్యాన్ని మనం ఆస్వాదించి ఆ వాక్యములో మనం ఆనందిస్తూ ఆ వాక్యం వెలుగులో మనం జీవించడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. పాస్టర్ గారు, వి వెల్కమ్ యూ. మిమ్మల్ని హృదయపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి, దేవుని వాక్యం చేత మమ్మల్ని అందరికీ కూడా బలపరచడానికి మిమ్మల్ని మా మధ్యలోకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అంకుల్ కూడా నాకు 2 కనపడుతుంది.
ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. చిన్నతనం నుండి ఒక సత్యాన్ని వింటూ వచ్చాను, బహుశా మీరు కూడా వింటూనే ఉన్నారు. అదేమిటి అంటే, సాతానుకు దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనేవారంటే చాలా కోపం అనేసి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనంలో మనము వేదవాక్యంగా పాఠాన్ని చదువుకున్నాం, వాక్యాన్ని చదువుకున్నాం. ఈ వాక్యంలో మనకు తెలిసినది ఏమిటి అంటే, సాతానుడు కోపంగా ఉన్నాడు. ఎవరంటే కోపంగా ఉన్నాడు? దేవుని యొక్క ఆజ్ఞలు గైకొన్న వారంటే కోపంగా ఉన్నాడు. వారు యేసును గూర్చినటువంటి సాక్ష్యం కలిగి ఉంటారు అన్నటువంటి సత్యం కూడా అక్కడ ఉన్నది. ఈ రెండు విషయాలు, యేసు క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యము, అలాగే 10 ఆజ్ఞలకు విధేయత, ఈ రెండు చూస్తున్నట్లయితే ప్రజలు ఏం చెప్తున్నారంటే, బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే, ఈ రెండు శేషించిన సంఘమునకు ఉండే క్యారెక్టరిస్టిక్స్, శేషించిన సంఘమునకు ఉండే గుణలక్షణాలు రెండు. ఒకటి దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత, రెండవది యేసును గూర్చినటువంటి సాక్ష్యము లేక యేసు క్రీస్తునందు విశ్వాసము అని కూడా చెప్పుకోవచ్చు. సరే, చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క సత్యాన్ని వింటూ, అలాగే ఈ యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నటువంటి సమయంలో అనేక సార్లు ఈ యొక్క వాక్యాన్ని మన యొక్క సంఘాలలో మనం వింటూ ఉంటాం. అవి ఉద్యోగ కూటాలని చెప్పండి, లేకపోయినట్లయితే సువార్త కూటాలని చెప్పండి, లేకపోయినట్లయితే రకరకాలుగా క్రైస్తవుల యొక్క విశ్వాసాన్ని బలపరిచే కార్యక్రమం చెప్పండి. ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా ఆరాధన కార్యక్రమాలన్నిటిలో కూడా ఈ యొక్క సత్యాన్ని లేక ఈ యొక్క వాక్యాన్ని మనం వింటూనే ఉంటాం. సరే, కొంతకాలం క్రితం, మరి ఎక్కువ సమయం కాదు, కొంతకాలం క్రితం ఒక చిన్న ప్రశ్న వచ్చింది. ఏమిటి అంటే, ఎందుకు అసలు సాతానుకు ఈ ఆజ్ఞలు గైకొన్న వారంటే ఎందుకు కోపం? బైబిల్ చూసినట్లయితే ఇది మామూలు కోపం కాదు, ఆగ్రహము అన్నటువంటి మాట మనకు కనిపిస్తుంది. అనగా భయంకరమైనటువంటి కోపం, చెప్పలేనంత కోపం. ఎందుకు అటువంటి ప్రశ్న వచ్చినప్పుడు కొంచెం బైబిల్లో చదవాలి అన్నటువంటి ఇన్స్పిరేషన్ కలిగింది. మరి దానిని బట్టి కొన్ని విషయాలు దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ విషయాలను ఈ రోజు మీతో పంచుకోవాలనేసి నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకు ఈ ఆజ్ఞలు అంటే దేవుని కూర్చున్నటువంటి విశ్వాసము, లేకపోతే యేసుక్రీస్తునందు విశ్వాసము, ఇలాంటి ప్రజలు యందు మరి సాతాను ఎందుకు కోపం కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం ఈరోజు. ఓకే, స్క్రీన్ కనపడుతుంది కదండి? ఎస్, ఓకే. మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 28వ వచనము మనం గమనించినట్లయితే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మనకు ఆహ్వానిస్తున్నారు, అలాగే వాగ్దానం కూడా చేస్తున్నారు. మరి నిర్గమకాండంలో అదే మనకు అనిపిస్తోంది, అదే వర్తమానం, అదే ఆహ్వానం కూడా మనకు అనిపిస్తోంది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పినటువంటి దేవుని గురించి మనం ఆలోచించినట్లయితే, అలాగే వాక్యం కూడా మనం చదువుకున్నట్లయితే, దేవుని యొక్క ఆశయం ఏమిటంటే మనకు దేవుడుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. అనగా మనలను కాపాడాలని, మనకు సమస్తము కూడా దయచేయాలని, పోషించాలని, మరి చివరికి మనల్ని రక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సృష్టిలో మనము ఆయన సొత్తుగా ఆయన చేసుకున్నాడు, తన చేతుల ద్వారా చేసుకున్నాడు. మరి మనము ఆయన సొత్తు, మన మీద మనకు అధికారం లేదు, మన దేవునికి మన మీద అధికారంగా ఉంది. కాకపోతే ఏమిటి అంటే, పాపం వచ్చిన తర్వాత స్వార్థం పెరిగిపోయింది. తర్వాత మన మీదే మన ధ్యాస పెట్టుకుంటాం, కానీ కొన్నిసార్లు దేవుని కూడా మరిచిపోతున్నట్లుగా అనిపిస్తుంది ప్రపంచం చూసినట్లయితే. ఇలాంటి సమయాల్లో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞలిస్తూ, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదని చెప్తూ, అలాగే వేరు వేరు సందర్భాలలో నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు అన్నట్లుగా దేవుడు చెప్తున్నారు. మరొకసారి ఇది దేవుని యొక్క ఆశ, ఇది మనకు ఆయన దేవుడిగా ఉండాలని, మనకు రాజుగా ఉండాలని, మనం రక్షించేది, అలాను కాపాడేది, అలాగనే సమస్త విషయాల్లో కూడా ఆదుకునేది దేవుడు మనకు ఉండాలనేసి దేవుడు దేవుడు, రక్షకుడు దేవుడు, నాకు దేవుడు అన్నటువంటి ఆశ మనకు ఉంటుంది. అలాగే ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే, బైబిల్ అంతా ఇలాంటి మాటలు మనం చూడవచ్చు, కానీ ప్రకటన గ్రంథంలో చివరి గ్రంథముల పుస్తకంలో చూసినట్లయితే 3వ అధ్యాయంలో 20వ వచనంలో
మనకు కనిపించేది ఏమిటంటే మన హృదయ ద్వారం దగ్గర నిలబడి ప్రభువైన యేసుక్రీస్తు మన యొక్క హృదయ ద్వారాన్ని తడుచుకున్నాడు. మరి మనం తలుపు తెరిచినట్లయితే, అనగా మన యొక్క హృదయం ఆయనకు ఇచ్చినట్లయితే, లేకపోయినట్లయితే మన యొక్క జీవితంలోనికి ఆయన్ని ఆహ్వానించినట్లయితే రావాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి సందర్భాల్లో ఆయనే మనకు అధిపతిగా మనం కోరుకున్నట్లయితే, ఆయన మనం స్వీకరించినట్లయితే, దేవుడు చెప్పేది, ప్రభు చెప్పేది ఏమిటంటే కలిసి భోజనం చేస్తాం అంటే, అనగా ఏమిటి అంటే కలిసి ఉందాం. ఇది 1 రోజు 2 రోజులు కాదు, 1-2 రోజులు కాదు, కానీ శాశ్వత కాలం కలిసి ఉందాం అన్నటువంటిది దేవుని యొక్క ఆశ. నేను మీకు తోడై ఉంటాను, అలాగే మీరు నాకు ప్రజలై ఉంటారు, లేకపోయినట్లయితే యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను. ప్రకటనలోని మనం చూసినట్లయితే 21వ అధ్యాయంలో ఆయన మనతో ఉంటాడు, ఆయనే మనతో ఉంటాడు అన్నటువంటిది మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క 3 వచనాలను లేకపోయినట్లయితే ప్రభు యొక్క ఆశను, అనగా మనతో శాశ్వత కాలం జీవించాలి అన్నటువంటి ఆశను మరి మనసులో ఉంచుకొని మనం వాక్యంలోనికి ముందుకు వెళ్దాం. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఈ ప్రతి పేజీలో కూడా మనకు కనిపించేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. చివరికి ప్రకటన గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే మృగాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, రకరకాల పద్ధతుల్లో ప్రభు యేసుక్రీస్తు అంతము యొక్క విషయాలను మనకు ప్రకటన గ్రంథంలో మనం చెప్తూ ఉంటే, వీటన్నిటిలో కూడా మనకు కనిపించేది ఏమిటి అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేసి పూర్తి పేరు, ప్రకటనకు ఉన్నటువంటి పూర్తి పేరు ఏమిటంటే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రకటన, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి గ్రంథం అన్నట్లుగా ఉంటుంది. అలాగే మరొకసారి ప్రకటన గ్రంథం ఒకటే కాదు, ఆది కాండం మొదలుకొని 66 పుస్తకాల్లో కూడా మనకు కనిపించేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. సరే, ప్రకటన 12-17 అధ్యాయంలో 12వ అధ్యాయం 17 వచ్చిన ఒక్కసారి చూద్దాం. అంతటా ఆ ఘట సర్పము, అనగా సాతానుడు మనకు తెలుసు, అంతటా ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుకున్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచాను. సిద్ధంగా ఉన్నాడటండి. అలాగే మనం చూస్తున్నట్లయితే 2000 సంవత్సరాల క్రితం ఈ యొక్క వాక్యము ప్రకటన రాసినటువంటి యోహాను మరి ప్రపంచం కొరకు, అలాగే విశ్వాసం బలపరచడం కొరకు ఈ వాక్యాన్ని రాస్తే, మరి ఈ సమయంలో మనం చెప్పుకో భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు వారితో, శేషిన వారితో, అనగా యేసును గురించినటువంటి సాక్ష్యం కలిగినటువంటి వారితో, అలాగే దేవుని యొక్క ఆజ్ఞలు కైకొంచున్నటువంటి వారితో యుద్ధం చేస్తున్నాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం యుద్ధంలో ఉన్నప్పుడు మహాసంఘర్షణ ప్రభునకు అలాగే సాతానుకు జరుగుతున్నటువంటి మహా గొప్ప సంఘర్షణలో మనం ఉన్నాము. సాతానుడు మనతో యుద్ధం చేస్తున్నాడు. ఎందుకు చేతనంటే మనం చెప్పుకునేది దేవుని కృపను బట్టి ఏమిటి అంటే యేసును కూర్చున్న సాక్ష్యము మనకున్నది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘంగా. అలాగే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటున్నాం. కేవలము 6 లేక 7 లేక 8, 9 కూడా కాదు, అన్ని సమస్తం 10 ఆజ్ఞలు అన్ని సబాతునకు సంబంధించినటువంటి శనివారం విశ్రాంతి దినం అన్నటువంటి కూడా దేవుని కృపను బట్టి మనము గైకొంటున్నాం. అందుచేత సాతానుడు మన సంఘం అంటే చాలా కోపం కలిగి ఉన్నాడు అనేసి ఈ యొక్క వాక్యంలో మనకు తెలుస్తాం. సరే, ప్రశ్న ఏమిటి? దేవుని ఆజ్ఞలు గైకొన్న వారంటే సాతానుడుకు ఎందుకు ఆగ్రహము లేక భయంకరమైనటువంటి కోపం? భయంకరమైన కోపం అంటే ఏమిటి? ఎలాగైనా నాశనం చేశారు అన్నటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం చదువుతున్నటువంటి వాక్యాన్ని. దేవుని ఆజ్ఞలు గైకొన్న వారంటే సాతాను భయంకరమైన కోపం మనం చెప్పుకుంటున్నాము. రెండో విషయం ఏంటంటే ఈ ఆజ్ఞలు గైకొన్న వారిని నాశనం చేయడానికి శతవిధాల సాతానుడు ప్రయత్నం చేస్తాడు. శతవిధాల అంటే ఇంకా ఎలాగైనా సరే మీరు నాశనం చేయాలి. తర్వాత ఇంకొక విషయం ఏమిటి? మూడోది ఏమిటంటే దేవుని ఆజ్ఞలు గైకొన్న వారు విశ్వాసులు లేక పరిశుద్ధులు. ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఏమిటి అంటే ప్రపంచంలో చాలా మంది క్రైస్తవులను చెప్పుకుంటూ కూడా ఆజ్ఞలు మనకు అవసరం లేదు, విశ్వాసం ఉంటే చాలు, దేవుడు ప్రేమ స్వరూపి, అందుచేత దేవుని యొక్క ప్రేమను బట్టి అలాగే మరి విశ్వాసం బట్టి మనం రక్షించబడతామనేసి వాక్యాలు కూడా చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా వాక్యంలో ఉన్నాయి, నిజమే. కానీ ఈ వాక్యంలో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలు కూడా వారు విధేయత చూపిస్తారు అన్నటువంటి వాక్యం కూడా ఉంది. కొన్నిసార్లు కొంతమంది క్రైస్తవులు అలాగే మరి బైబిల్ సరిగా తెలియనటువంటి వారు కూడా ఆజ్ఞలు అవసరం లేదు అన్నట్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఒక విషయం ఏమిటంటే రక్షకుని శిలువ మరణం అలాగే పునరుద్ధానం దేవుని ఆజ్ఞలు తీసివేసినట్లయితే ఆజ్ఞలు గైకొన్న వారంటే సాతాను సంతోషించాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం, శిలువ మీద మరణించడం, దీని వలన దేవుని యొక్క 10 ఆజ్ఞలు, దేవుడు రాసి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను తీసివేసినట్లయితే లేకపోతే 10 ఆజ్ఞలు క్రైస్తవులకు లేక మనకు అవసరం లేకపోయినట్లయితే మరి ఆజ్ఞలు గైకొన్న వారంటే సాతాను సంతోషించాలి. కానీ
మరి ఇక్కడ వాక్యాలు చూస్తున్నట్లయితే ఆజ్ఞలు గైకొన్న వారంటే సాతాను కోపం అంటే, మరి సాతానునకు మరి పాపాత్మలంటే కోపం కాదు, దేవుని యొక్క ఆజ్ఞలు విసర్జించేవారంటే కోపం కాదు. కానీ ఇక్కడ వాక్యాలు చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొన్న వారంటే సాతాను కోపం అంటే, వారి పరిశుద్ధులంటే కదా సాతాను కోపం, నీతిమంతులంటేనే కదా సాతాను కోపం. దీన్ని బట్టి చూసినట్లయితే ఆజ్ఞలు గైకొనేవారు దేవుని కృపను బట్టి సుమా, దేవుని కృపను బట్టి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని బట్టి, దేవుని మహిమ కొరకు దేవుని యొక్క ఆజ్ఞలు కాపాడేవారు మరి పరిశుద్ధులు, విశ్వాసులను వేరుగా చెప్పనవసరం లేదు. మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం చూసినట్లయితే ఆదాము అవ్వలు పాపంలో పడిపోయారు కదా. అవిధేయత వలన మానవుని పవిత్రమైన మనసు అపవిత్రమైపోయింది. తప్పును ఒప్పుకునే బదులు దేవుని పైన వేయటం మొదలుపెట్టింది ఈ పాపం. మన పాఠాలు, సబ్బతుడి పాఠాలు మనం చదువుకుంటూ ఉన్నాం. దేవుడు ఆదాముకు అవ్వకు కూడా అవకాశాలు ఇస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు, లేకపోతే నువ్వేం చేస్తావు అని ప్రశ్నలు ఆదాము అడిగినప్పుడు దేవుడు సమాచారం కొరకు, అనగా వీరు ఎక్కడున్నారో తెలియక వారిని అడగలేదు, కానీ మరి వారికి దేవుడు అవకాశం ఇచ్చాడు. తప్పును ఒప్పుకోవడానికి, పాపం ఒప్పుకోవడానికి అవకాశం ఇస్తే వీరేం చేస్తారు, ఒకరి మీద ఒకరు నింద వేసుకోవడం చూస్తున్నట్లయితే ఇంకా ఎక్కువగా దేవుని నిందించడం మరి ఆదాము అవ్వలు చేశారు. ఆదాం ఏమన్నాడు, నీవు నాకు ఇచ్చినటువంటి స్త్రీ ఆ పండు ఇచ్చింది, అందుచేత పండును నేను తిన్నాను. ఒకవేళ నీవు నాకు స్త్రీ ఇవ్వకపోయినట్లయితే ఎవరు నాకు పండు ఇచ్చేవారు కాదు, నేను ఏ పాపం కూడా చేసి ఉండేవాడు అన్నట్లుగా దేవుని నిందించాడు. ఇక్కడ లోతైన విషయం ఏంటంటే పాపము ఒప్పుకోదు. పాపి అన్నటువంటి వ్యక్తి నేను పాపం చేశాను అని ఒప్పుకోవడానికి ఆ వ్యక్తికి శక్తి లేదు. పరిశుద్ధాత్మ వలన వచ్చే ఆ ప్రేరేపణ బట్టి, ఆ శక్తిని బట్టి పాపి తన పాపం ఒప్పుకోగలడు. కానీ మరి పాపంలోనే జీవిస్తూ పర్వాలేదు ఎప్పుడొకప్పుడు ఒప్పుకుంటాను అన్నట్లుగా పాపంనే ఒకవేళ మరి సరదాగా జీవితాన్ని గడిపేస్తున్నట్లయితే పాపము అన్నటువంటిది పరిశుద్ధమైనటువంటి జీవితం కోరదు. పాపం అనేది పరిశుద్ధమైన జీవితం కోరదు. పరిశుద్ధాత్మ వలనే ఏదో రకంగా పాపం విడిచిపెట్టాలన్న ఆలోచన మనకు కలుగుతుంది. పాయింట్ ఏమిటి, అవిధేయత వలన మానవుని పవిత్రమైన మనసు అపవిత్రమైపోయింది, దేవుని నిందించడం ప్రారంభించింది. వాక్యముల విషయాలు రోమా 5వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే స్వాభావికంగా మనకి ఏముంది, దేవుని వల్ల శత్రుత్వం ఉంది. we have enmity against God. పాపంలో పుట్టాం. పాపం అంటే మనకు కొన్నిసార్లు సంతోషంగా అనిపించింది, పాపం అంటే ఆహ్లాదకరంగా మారిపోయింది కొన్నిసార్లు. ఇలాంటి పాపపు మనసు, పాపపు స్వభావం ఉన్నటువంటి మనకు మరి ఏముంది, దేవుని ఎడల శత్రుత్వం ఉంది. పాపము అలాగే పవిత్రత ఒకే చోట ఉండలేదు. పాపమును ప్రేమించేవారు మరి దేవుని ప్రేమించలేరు. పాపమును ప్రేమించేవారు లోక స్నేహితులు, లోకానికి సంబంధించిన వారు. ఇకపోతే పరిశుద్ధతను ప్రేమించేవారు మరి దేవుని స్నేహితులు. అందుచేత పాపం అనగా, లేకపోతే ఆజ్ఞలు అవసరం లేదు అన్నట్లుగా ఆజ్ఞలు గైకొనాలా అన్నటువంటి ప్రశ్నతో ఆజ్ఞలు గైకొనకుండా జీవించినట్లయితే స్వాభావికంగా దేవుని యొక్క వాక్యం మాటలు ఇవి, దేవుని ఎడల మనకు శత్రుత్వం ఉంది. ఇది ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయం. అనగా ప్రతి ఒక్క వ్యక్తి, పుట్టే వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి, ఈ లోకంలోనికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి మరి ఈ శత్రుత్వంతో న్యాచురల్ గా స్వాభావికంగా కూర్చున్నాడు. అదే రోమా పత్రికలో 8వ అధ్యాయము 7వ వచనంలో గమనించినట్లయితే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైన శత్రుత్వం, విరోధం. ఈ మాటలు భక్తుడైన పౌలు రాస్తున్నాడు. ఇంకొక విషయం బైబిల్ మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో హృదయము అన్నింటికన్నా ఏమిటి, మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. భక్తుడైనటువంటి ఇర్మియా 17వ అధ్యాయము 9వ వచనంలో మనకు రాసేది వాక్యం మనకు తెలుసు. బహు ఘోరమైనటువంటి వ్యాధి కలది, అన్నింటికన్నా మోసకరమైనది హృదయం. హృదయము, మనసు రెండు మాటలు ఒకే రకంగా బైబిల్లో ఉపయోగించబడ్డాయి మనకు తెలుసు. హార్ట్ అండ్ మైండ్. హృదయం అన్నిటికన్నా మోసకరం అంటే ఏమిటి అంటే మోసపోతూ కూడా నేను మోసపోతున్నాను అన్నటువంటి విషయం ఆ హృదయానికి తెలియదు అనమాట. పాపపు మనసుకు తెలియదు. నేను మోసపోతున్నాను, లేకపోయినట్లయితే ఈ మోసం ద్వారా నేను జీవిస్తున్నాను, ఈ మోసాన్ని బట్టి నేను నాశనం అవుతాను అన్నటువంటి ఆ విషయము ఆ మనసుకు తెలియదు. అది మోసం అంటే. అవ్వ ఆ సాతాను మాట విన్నప్పుడు మనకు తెలిసినది ఏమిటంటే అవ్వ మోసపోయింది. నేను మోసపోతున్నాను అన్నటువంటి ఈ విషయము అవ్వకు తెలియదు. అలాగే ఇది నేను మోసపోతున్నాను అని తెలిసినట్లయితే మరి ఆ మోసపోకుండా ఏదో రకంగా వ్యక్తి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అది మోసం కాదు. కానీ నేను మోసపోతున్నాను అని తెలియకపోయినట్లయితే అది సరైన మోసం అని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఏమిటంటే పాపంలో జీవిస్తున్నప్పుడు కానీ పాపమే ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు ఇది బాగానే ఉంది కదా అనేసి అనుకోవడం అది మోసం.
పాపను విడిచిపెట్టాలా, ఏమిటి ఇది, నిజంగా దేవుడు నన్ను నాశనం చేస్తాడా, చేయడు కదా. ఇలాంటి ఆలోచనలు మోసమైంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. వాళ్ళందరూ చేస్తున్నారు, నేను చేస్తే ఏమిటి, ఇది మోసం అన్నటువంటి హృదయం. సరే, ముందుకు వెళ్దాం. ఇక ప్రశ్న ఏమిటి అంటే, మనం చూస్తున్నది ఈ రోజు, దేవుని ఆజ్ఞలు గైకొన్న వారంటే సాతానులకు ఎందుకు ఆగ్రహము, ఎందుకు భయంకరమైనటువంటి కోపం? సరే, ఒక 5 లేక 6 విషయాలు చూడాలని నేను ప్రయత్నం చేస్తున్నా. ఈ ప్రశ్నకు ముందు ఇంకొక ప్రశ్న మనకు కావాలి. దేవుని యొక్క ఆజ్ఞలు అంటే అసలు సాతాను కోపం అన్నట్లుగా వాక్యాలు మనం చూస్తాం. ఆ ప్రశ్నకు సమాధానం ముందుగా చూద్దాం. అసలు మన వాక్యం చూసినట్లయితే ఆజ్ఞలన్నా కాదు, లేకపోతే ఆజ్ఞలు గైకొన్న వారైనా కాదు సాతాను కోపం. సాతానునికి కోపం ఎవరిలా? దేవుని ఎడల కోపం. పరలోకంలోనే సాతాను యుద్ధం ప్రారంభించాడు. దేవునిలా ఉండాలని కోరుకున్నాడు. స్తుతి నాకు కావాలనేసి కోరుకున్నాడు. దేవుని సింహాసనం మీద ఉండాలనేసి కోరుకున్నాడు. మనకు తెలుసు యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో చూసినట్లయితే భయంకరమైనటువంటి 12వ వచనం 14వ వచనం వరకు చూసినట్లయితే సాతానుడు దేవుని ద్వారా చేయబడినటువంటి ఒక బలమైనటువంటి, విలువైనటువంటి, ప్రశస్తమైనటువంటి దేవదూత, పవిత్రమైనటువంటి దేవదూతగా దేవుడు ఈ సాతాను లూసిఫర్గా చేసినప్పటికీ మరి దానిని బట్టి ఏమనాలి, సంతోషించకుండా లేక దేవుని స్తుతించకుండా గర్వం పెంచుకొని ఏం చేశాడు, దేవుని యొక్క సింహాసనం మీద కూర్చోవాలని సాక్షించాడు. అందుచేత పడిపోయాడు, మనకు తెలుసు. ఆ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే పరలోకంలో యుద్ధము జరిగను. దేవుడు అంటే సాతాను కోపం. దేవుని యొక్క స్థితి అంటే, అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులకు ఉన్నతమైనటువంటి ఆ యొక్క పదవిని బట్టి, అనగా దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు ఉన్నారు కదా, దానిని బట్టి సాతానుడు కోపపడ్డాడు. అలాగే దేవుని యొక్క సింహాసనం మీద కూర్చోాలనుకున్నాడు. దేవుడు అంటే కోపం, త్రోసివేయబడ్డాడు. అందుచేత దేవుని మీద ఇంకా ఎక్కువ కోపం పెంచుకున్నాడు సాతాను. అసలు దేవుడు అంటే సాతాను కోపం. అలాగే చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలంటే కూడా సాతాను కోపం. సరే, రెండో విషయాన్ని చూద్దాం. దేవుని యొక్క ఆజ్ఞలంటే సాతానికి, దేవుని యొక్క ఆజ్ఞలంటే సాతానికి ఎందుకు కోపం? ప్రకటన 12:7-9 మనం చదువుకున్నాం. అలాగే మత్తయి 28:1వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చూసినట్లయితే మనకు కనిపించేది ఏమిటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు సాతానుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎలాగైనా నాశనం చేయాలని ప్రయత్నం చేశాడు. అసలు పుట్టకుండా ఉంటే బాగుంటుంది అన్నట్లుగా సాతాను ప్రయత్నం చేశాడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగైనా సరే పశువుల శాలలో పుట్టారు, బాగానే ఉంది. అలాగే మరి బాల్యం నుండి 30 సంవత్సరాల వయసు వరకు సాతాను ఏ రకంగా ప్రభు అయిన యేసుక్రీస్తును శోధించాడో మనకు బైబిల్ గ్రంథంలో మనకు చెప్పడం లేదు. కానీ మరి యేసుక్రీస్తు జ్ఞానమునందు, వయస్సునందు, అలాగే మరి దేవుని దయందు, మనుషుల దయందు ఎదిగినట్లుగా లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనంలో మనం చదువుకోవచ్చు. అనగా 30వ సంవత్సరం వచ్చే వరకు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ పాపం చేయలేదు అన్నట్లుగా మనకు తెలుస్తుంది. సరే, ప్రభు అయిన యేసుక్రీస్తు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు, మరి అద్భుతాలు చేశారు. చివరికి చనిపోయినటువంటి వారిని కూడా తిరిగి లేపారు. మరి ఈ పరిస్థితుల్లో చూసినట్లయితే ప్రభు యేసుక్రీస్తుకు వచ్చినటువంటి ప్రతి శోధనను కూడా ప్రభు యేసుక్రీస్తు జయించారు. ప్రతి శోధన కూడా ప్రభు యేసుక్రీస్తు జయించారు. మనకు 3 శోధనలు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కనిపిస్తాయి. సాతానుడు ప్రభు యేసుక్రీస్తుకు ఒక దేవుని యొక్క దూత లా వచ్చి, దేవుని యొక్క దూతలా వచ్చి, వెలుగు దూతలా వచ్చి, పరలోకం నుండి వచ్చినటువంటి ఒక దూతలా వచ్చి ప్రకాశవంతంగా కనిపించి మరి సాతాను శోధించాడు. మత్తయి 4 మనకు తెలుసు. అది రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమని కానీ, లేకపోయినట్లయితే మరి కొండ మీద నుంచి దూకినట్లయితే నీ దూతలు కాపాడుతారు, అందుచేత దూకు, అందుచేత నిన్ను నీవు కనిపించుకో, నిన్ను నీవు కనుపరుచుకొని గొప్ప దేవుని అనేసి, లేకపోయినట్లయితే ఒక్కసారి నాకు నమస్కారం చేయనేసి 3 శోధనలు బైబిల్ గ్రంథంలో మనకు లిఖించబడ్డాయి. మరి 3 శోధనలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు జయించారు, వాక్యము వలన జయించారు. ఇది ఇలా రాయబడి ఉంది అనగా వాక్యాన్ని బట్టి మరి ప్రతి శోధనలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు మరి జయించారనేసి మనకు తెలుస్తోంది. సరే, పాయింట్ ఏమిటి అంటే, పరలోకంలో గాని అలాగే మరి ఈ లోకంలో గాని దేవుణ్ణి లేక ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తుని గాని ఈ సాతానుడు ఏమీ చేయలేకపోయాడు. పరలోకంలో ఓడిపోయాడు, అలాగే ఈ లోకంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు మానవ రూపంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు చేతిలో కూడా సాతానుడు ఓడిపోయాడు. మత్తయి 28లో మనకు కనిపించేది ఏమిటి అంటే, మరి సమాధి దగ్గరకు వచ్చేసరికి, మరియ మార్తలు వచ్చేసరికి ఆ సమాధి తెరవబడి ఉంది అనగా ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచాడు. ప్రతి విషయంలో కూడా మరి సాతానుడు ఓడిపోయినట్లుగానే కనిపిస్తోంది. ఇంకొక విషయం మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే ఈ సాతానుడు ఏం చేశాడు? ఆజ్ఞల్లో తారుమారు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆజ్ఞల్లో తారుమారు, 2వ ఆజ్ఞను తీసివేసి మరి
అలాగే 4వ ఆజ్ఞ విశ్రాంతి దినమును అనగా పరిశుద్ధ దినమును, లేకపోయినట్లయితే శనివారం 7వ దినమును పరిశుద్ధంగా ఆచరించాలని 10 ఆజ్ఞల్లో ఉండి, అలాగే దేవుడు రకరకాలుగా ప్రవక్తల ద్వారా ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నప్పటికీ దానియేలు 7వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే మరి రోమా సామ్రాజ్యాన్ని బట్టి, రోమా ప్రభుత్వాన్ని బట్టి మరి సాతానుడు ఆజ్ఞలు తారుమారు చేయడానికి ప్రయత్నం చేశాడు. 2వ ఆజ్ఞ తీసివేశాడు, 7వ దిన విశ్రాంతి అన్నటువంటి తీసివేశాడు. మనకు తెలుసు 10 ఆజ్ఞలు 2 భాగాలుగా చేసి 10 అన్నటువంటి ఆ అంకెను అలాగే 10 ఆజ్ఞలు ఉంచడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఈ రోజున చూసినట్లయితే ఈ 10 ఆజ్ఞలు గైకొనే వారు కనీసం ప్రపంచంలో 20 మిలియన్లు ఉన్నారు. కనీసం ఇది లెక్కకు ఏమిటి అంటే 7th డే సంఘంలో సభ్యత్వం పొందినటువంటి వారు ఎంతమంది ఉంటే మరి కొంతమంది ఇంకా బాప్తిసం తీసుకోలేదు, అలాగే కొంతమంది చిన్నపిల్లలుగా ఉన్నారు. వీరందరూ కూడా దేవుని కృపను బట్టి మరి దేవుని ఆజ్ఞలు గైకొనేవారు. అంటే ఏమిటి అంటే సాతానుడు ఒక ప్రభుత్వం ద్వారా మరి మరణ దండన అన్నటువంటి ఆదేశాలను కూడా ఇస్తూ దేవుని యొక్క ఆజ్ఞలు మరి గైకొనకూడదు అన్నట్లుగా ప్రపంచాన్ని మరి హింసించినప్పటికీ ఈ రోజున పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపేవారు చాలా మంది ఉన్నారు. దానిలో మనము కూడా ఒక భాగం అంటే మరి చాలా సంతోషకరమైనటువంటి విషయం. అనగా దేవుని యొక్క ఆజ్ఞలను ఆచరణ చేయడంలో కానీ లేక తారుమారు చేయడంలో కానీ సాతానుడు విఫలమయ్యాడు. కొంతవరకు జయం వచ్చింది, కానీ సంపూర్ణమైనటువంటి జయం మాత్రం సాతానికి రాలేదు. దేవుని యొక్క ఆజ్ఞలు ఇలాగే ఉన్నాయి, ఇవి శాశ్వత కాలం ఉంటాయనేసి నమ్మేవారు అలాగే బోధించేవారు కూడా ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాం. చాలా సంతోషం. దేవుని యందు విజయం పొందలేకపోయాడు సాతానుడు, దేవునితో యుద్ధం చేసి విజయం పొందలేకపోయాడు. అలాగే ప్రభుని యేసుక్రీస్తు యుద్ధం చేసి కూడా శోధించి కూడా విజయం పొందలేకపోయాడు. బైబిల్నే నాశనం చేద్దాం అనుకున్నాడు, కుదరలేదు. అలాగే ఆజ్ఞలు నాశనం చేయాలనేసి ప్రయత్నం చేశాడు, దానిలో కూడా జయం పొందలేదు సాతానుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు సాతానుడు? ఎవరిని దేవుడు ప్రేమిస్తున్నారో, ఎవరి కొరకు తన ప్రాణమును త్యాగం చేశారో ప్రభుని యేసుక్రీస్తు ప్రజల మీద, వారి మీద ఈ రోజు ఈ సాతాను పడుతున్నాడండి. ఎవరి కొరకైతే ప్రభుని యేసుక్రీస్తు రక్తం కార్చి రక్షణనిచ్చారో వారిని నాశనం చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. The devil could not go against God, meaning could not defeat God. God defeated the devil, either in heaven or in heaven, on earth. So now he is falling upon the ones who have received either the love of God or also the blood of Jesus Christ as salvation. ఎవరి కొరకైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కార్చారో వారిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఏమిటి అంటే, if I could not destroy God, I will destroy at least the work of God. దేవుని నేను నాశనం చేయలేకపోయినట్లయితే కనీసం దేవుని యొక్క పని నేను నాశనం చేస్తాను అన్నట్లుగా మరి దేవుని యొక్క పని వారి మీద పడి, దేవుని యొక్క విశ్వాసుల మీద పడి వారిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు సాతాను. సరే, దేవుని యొక్క ఆజ్ఞల గురించి మనకు తెలిసిన విషయం ఏమిటంటే, దేవుడు తానే తన కంఠస్వరంతో పలికారు. తర్వాత తన స్వహస్తంతో రాసినట్లు బైబిల్ గ్రంథంలో చాలా వచనాలు మనకు కనిపిస్తాయి. మరి ఆ మొదటి 10 ఆజ్ఞల పలకలను మోషే పగలగొట్టాడు, మనకు తెలుసు. అలాగే దేవుడు మరలా దేవుడే తన స్వహస్తంతో మరొకసారి రెండవసారి రాసి ఈ రాతి పలకలను 10 ఆజ్ఞలు ఇచ్చారనేసి మనకు తెలుసు. ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే. సరే, ప్రశ్న ఏమిటి? మనకు దేవుని యొక్క ఆజ్ఞలు గైకున్న వారంటే సాతానులకు ఎందుకు కోపంలో? దానికన్నా ముందుగా ఏమన్నా, దేవుని యొక్క ఆజ్ఞలు అంటే, దేవుని యొక్క ఆజ్ఞలే అంటే సాతానులకు ఎందుకు కోపం? త్వరగా కొన్ని కారణాలు తెలిసినటువంటి విషయాలే, కానీ ఒక టాపిక్ లో ఈ రోజు మనం చదువుకుంటున్నాం. సరే, మొదటి విషయం ఏంటంటే రోమా 7వ అధ్యాయము 7వ వచనం గమనించినట్లయితే భక్తులైన పౌలు రాస్తున్నారు కదా, ఆజ్ఞలు లేకపోయినట్లయితే పాపం ఏమిటో నాకు తెలియదు. మనకు తెలిసినటువంటి వాక్యము, అలాగే మీరు రాసుకున్న తర్వాత వాక్యం చదువుకోవచ్చు. కానీ ఇక్కడ పాయింట్ మాత్రం చేస్తున్నాను, సమయాన్ని మనసులో ఉంచుకోండి. 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే ఆజ్ఞ అతిక్రమం పాపము. దేవుని యొక్క ఆజ్ఞ అంటే ఏమిటి? దేవుని యొక్క ఆజ్ఞలు అన్నటువంటిది లేకపోయినట్లయితే పాపం అంటే ఏమిటో మనకు తెలియదు. పాపం చేస్తూ ఉంటాం, కానీ పాపం అంటే అది పాపం అనేసి మనకు తెలియదు. ఇది పౌలు గారు రాస్తున్నారు. నరహత్య చేయవద్దు అన్నటువంటి ఆజ్ఞ ఉంది కనుక నరహత్య చేసినట్లయితే అది పాపం అని తెలుస్తుంది. వ్యభిచారం చేయకూడదు అన్నటువంటి ఆజ్ఞ ఉంది కనుక వ్యభిచారం పాపం అని మనకు తెలుస్తున్నట్లు. మరి ఇలాంటి ఆజ్ఞలు లేకపోయినట్లయితే పాపం అనుకున్నది పాపంగా అనిపించదు. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, నేను పాపం చేశాను అన్నటువంటి విషయం తెలియకపోయినట్లయితే ఈ పాపికి రక్షకుడు అవసరం లేదు. ఎవరికి రక్షకుడు అవసరం?
ఎవరైతే నేను పాపం చేశానో ఈ పాపం నాలోంచి పోవాలి అనేసి ఆశిస్తాడో వారికి రక్షకుడు అవసరం. పాపికే రక్షకుడు అవసరం, నీతిమంతులకు రక్షకుడు అవసరం లేదు. పాపం నుంచి తప్పించడానికి ఒక రక్షకుడు అవసరం లేదు. సో పాపమే లేకపోయినట్లయితే రక్షకుడు అవసరం లేదు. రక్షకుడు అంటే మరి ప్రభువైన యేసుక్రీస్తుకి అవసరతే ఉండదు. ఇది సాతానుడు తన యొక్క ముఖ్య ఉద్దేశం అనేసి వేరేగా చెప్పడం అవసరం లేదు. పాపంగా కనిపించకపోయినట్లయితే రక్షకుని యొక్క అవసరత ఉండదు. He who does not know that he has committed sin will not even need the help of the Savior. ఇది అందుచేత సాతానుడు క్రీస్తుని గురించి ప్రజలు ఏ రకంగా కూడా ఆలోచించకూడదు. ఎందుచేత పాపం చేయలేదు కదా, ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. అలాగే పాప క్షమాపణ కొరకు పాపను ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు రక్షకుడే అవసరం లేదు. ఇది మొదటి కారణం. 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పాపము అనగా ఏమిటో తెలియజేస్తుంది. పాపం అంటే పాపం తెలియకూడదు, వీరు పాపంలోనే ఉండిపోవాలి అని సాతాను యొక్క ఆశ. తరువాత యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే మనకు అనిపించేది ఏమిటంటే, ఈ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం యాకోబు ఏం రాస్తున్నాడు? ఇది ఒక అద్దం లాంటిది. ఇది రెండవ కారణం. 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం ఒక అద్దముల మానవుని పరిస్థితిని, మానవుని స్థితిని తెలియజేస్తుంది. మన యొక్క స్థితిని తెలుస్తుంది. మనం నీతిమంతులుగా ఉన్నామా లేదా, మనం పాపం చేస్తామా, ఏ పాపం చేస్తాం, ఈ పాపం చేస్తాం చేత ఈ పాపని ఒప్పుకోవాలి. సరే, ఒక అద్దంలా మన యొక్క స్థితిని చూపిస్తుంది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా ఏమిటి అంటే, అద్దం లేకపోయినట్లయితే మనం ముఖం మీద ఏం మచ్చ ఉందో మనకు తెలియదు. మరి 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం లేకపోయినట్లయితే మనం చేసినటువంటి పాపం అనేది మనకు కనిపించదు. మూడో విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం గురించి మనం చూస్తున్నట్లయితే మరి 1వ పేతురు 4:17 అయినా, ప్రకటన 14:7 అయినా, ప్రసంగి 12:13-14 అయినా మనకు కనిపించేది ఏమిటి? ఒక తీర్పు అంటూ జరుగుతుంది. తీర్పు అయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ స్థలం నుండి వెలుపలికి వస్తారు. పాపిగానే ఉండిపోతాడు, నీతిమంతులుగానే ఉండిపోతారు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు తీర్పు జరుగుతోంది. మరి ఈ తీర్పులో ఒక కొలమానం అంటూ ఉండాలి కదా. మనకు వచ్చే వాక్యం ఏమిటి అంటే, తీర్పులో కొలమానం ఇదేమిటి? 10 ఆజ్ఞల ధర్మశాస్త్రము. 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రము అన్నటువంటిది లేకపోయినట్లయితే తీర్పు అన్నటువంటిది ఉండడానికి వీల్లేదు. కొలమానం, స్టాండర్డ్. ది స్టాండర్డ్ ఆఫ్ గాడ్స్ జడ్జ్మెంట్ ఈజ్ ద 10 commandment law of God. 10 commandment law of God is the standard of God's judgment. కొలమానం లేకపోయినట్లయితే తీర్పు జరగడానికి వీల్లేదు. చాలా ప్రాముఖ్యమైన విషయం. సరే, సాతానుడు ఆజ్ఞలు అంటే ఎందుకు కోపంగా ఉన్నాడు అనుకున్న విషయాన్ని మనం చూస్తున్నాం. 4వ విషయం ఏమిటంటే, ఈ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం క్రీస్తు యొద్దకు నడిపిస్తుంది. అనగా ఇదిగో నువ్వు పాపం చేసావు, ఈ రకంగా నువ్వు పడిపోయి అయినప్పటికీ నీ పర్వాలేదు, మరి క్రీస్తు యొద్దకు వెళ్ళినట్లయితే నేను క్షమిస్తాను. ఇది ఒక పాపి తన పాపం ఒప్పుకున్నట్లయితే ఏం జరుగుతుంది? పాపి రక్షించబడతాడు, క్షమించబడతాడు. అనగా 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? క్రీస్తు యొద్దకు నడిపిస్తుంది. సాతాను యొక్క ఆశ ఏమిటి? ఎవరు కూడా క్రీస్తు గురించి ఆలోచించడానికి వీల్లేదు. సాతాను యొక్క ఆశ ఏమిటి? ఎవరు కూడా క్రీస్తు యొక్క సహాయం కోరడానికి వీల్లేదు. నేను సహాయం చేస్తాను అన్నట్లుగా సాతాను ప్రజలను మోసం చేస్తున్నాడు. ఇంకొక విషయం ఏమిటంటే, మనం క్రీస్తు దగ్గర వెళ్ళినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తారు? ఆజ్ఞలు ఎదురు పంపిస్తారు. అనగా ఆజ్ఞలు క్రీస్తు రెండు కూడా మన రక్షణార్థమై మనకు తండ్రి ఈ లోకానికి ఒక బహుమానంగా ఇచ్చాడు అనేసి మనం జ్ఞాపకం చేస్తాం. 2 ఉదాహరణలు చూద్దాం. ఏమిటి అంటే, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే, ఈ జైలులో పౌలు శీలలు ప్రార్థన చేస్తున్నప్పుడు అర్ధరాత్రి వేళ భూకంపం వచ్చింది. జైలు అధికారి వచ్చి నేనేం చేయాలి, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి అని అడిగినప్పుడు వారు చెప్పినది ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారనేసి చెప్పారు. ఈ పౌలు గారు శీల గారు ఏం చేశారు? రక్షించబడటానికి నీకు రక్షకుడు అవసరం అన్నట్లు క్రీస్తు వైపు ఇతని యొక్క మనసును మళ్లించారు. సరే, ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. రక్షణ పొందడానికి, నిత్య రాజ్యమునకు వారసుడు అవ్వాలన్నట్లయితే నేనేం చేయాలనేసి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు 17వ వచనంలో సమాధానం ఇస్తున్నారు. నిత్య రాజ్యం పొందాలంటే నేనేం చేయాలి, నిత్య రాజ్యమునకు వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలనేసి ఈ వ్యక్తి అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చే సమాధానం ఏమిటి? నీవు జీవంలో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలు గైకొనుము. ఏ ఆజ్ఞలు అంటే ప్రభువైన యేసుక్రీస్తు 10 ఆజ్ఞలు అతను జ్ఞాపకం చేశారనేసి మనకు తెలుసు. ఈ వాక్యాన్ని ఒకసారి మనం ఈ విశ్రాంతి నాన్న, ఎలాంటి విశ్రాంతి నాన్న మనం చదువుకున్నాం. మాటలు ప్రభువైన యేసుక్రీస్తు ఈ నూతన కాదు, ధనవంతుడైనటువంటి యవనస్తునికి జ్ఞాపకం చేస్తూ మౌనముగా, అనగా ఆ ఆజ్ఞలు చెప్పకుండానే హృదయం మాట్లాడుతున్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క ఈ ధనవంతుని యొక్క పరిస్థితి ఏమిటో ప్రభు చెప్పారు. ఒక మాటలో చెప్పాలన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆజ్ఞలు అన్నటువంటివి ప్రపంచానికి మరి ఎవరెవరు కొరత ఏమైనా సేవ చేస్తున్నారో వారికి చూపిస్తూనే ఉన్నారు. మీకు తెలిసిన విషయం ఇంకొక విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు
చేసిన కొండ మీద ప్రసంగం అనుకున్నాం చూసారా, కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ అధ్యాయం వరకు ఈ 3 అధ్యాయాలు వైటం గారు ఏం చెప్తున్నారంటే ఈ 3 అధ్యాయాలు కూడా మరి ప్రభు క్రీస్తు చేస్తున్నటువంటి కామెంటరీ, ఆజ్ఞల మీద కామెంటరీ, ఆజ్ఞల యొక్క అర్థం చేసుకునే రీతిలో ప్రభు యేసు క్రీస్తు మరి కొండ మీద ప్రసంగం చేశారని. అలాగే మరి గలతీ పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనాలు మనం గమనించినట్లయితే మరి ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మఫలములు ఇవి చూసినట్లయితే ఇవన్నీ కూడా పాజిటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద 10 కమాండ్మెంట్స్ అనేసి వైటం గారు రాశారు. మీకు ఆ రిఫరెన్స్ వచ్చే స్లైడ్ లో చూపిస్తాను. కానీ ఏమిటంటే 2 విషయాలు మనం జ్ఞాపకం చేస్తాం. క్రీస్తు ఏం చేస్తున్నారంటే 10 ఆజ్ఞలు యోధులకు పంపిస్తున్నారు. ఈ రకంగా నీ పరిస్థితి ఏమిటో తెలుస్తుంది, ఏ పాపం చేస్తావో లేక ఎక్కడ పడిపోతున్నావో అన్నటువంటి విషయాలు ఆజ్ఞలు తెలియజేస్తాయి. ఒకవేళ ఆజ్ఞలు పడిపోయినట్లు మళ్ళీ ఏం చేస్తావు, నువ్వు నా దగ్గరకు వస్తావు. ఇలా రెండు కూడా ఆజ్ఞలు అలాగే ప్రభు యేసు క్రీస్తు ఒకే ఉద్దేశం, ఒకే గమ్యం కొరకు మరి సహాయం చేస్తున్నారు. ఒకే గమ్యం కొరకు ఆజ్ఞలు ప్రభు సహాయం చేస్తున్నారు అనేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ఉదాహరణ మనం చెప్పుకున్నట్లయితే మనకు ఏదైనా జబ్బు చేసినట్లయితే మందు తీసుకోక ముందు మనకి ఏ జబ్బో మనకు తెలియాలి. నీరసం అయిపోతున్నాం, లేకపోయినట్లయితే బలహీనంగా ఉంటున్నాం, డాక్టర్ గారు వెళ్తాం. డాక్టర్ గారు ఏ పరీక్ష, ఈ పరీక్ష అన్ని పరీక్షలు చేస్తారు. పరీక్ష అవసరం. పరీక్ష అయిన తర్వాత ఇదిగో బాబు ఇది బహుశా నీ సమస్య అని చెప్పి కొన్ని మందులు రాస్తారు. ఆ మందులు తీసుకోవడం కూడా అవసరం. 10 ఆజ్ఞలు చూసినట్లయితే ఒక పరీక్ష అనగా మనస్థితిని అది తెలియజేస్తుంది, డయాగ్నోసిస్, మన పరిస్థితి తెలియజేస్తుంది. అలాగే మందు ప్రభువైన యేసుక్రీస్తు మనకు స్వస్థతనిచ్చే ఆ శక్తి. సరే, ఐదవ విషయం, ఇది చిత్రంలో కనిపించేది కోట, రోమ సామ్రాజ్యం యొక్క కోట. బహుశా మీకు బబులోన్ కోట గురించి బాగా తెలుసు అనుకుంటున్నాను. ఎక్కువగా దానియేలు గ్రంథం మనం చదువుకుంటున్నాం కదా. ఈ బబులోన్ కోట గురించి చూసినట్లయితే కొన్ని రథాలు ఆ కోట గోడ మీద వెళ్ళడానికి వెడల్పుగా అలాగే ఎత్తుగా కూడా కోట తయారు చేసుకున్నారు. సరే, నెబుకద్నెజర్ కట్టాడు, బాగానే ఉంది. కానీ మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే మరి ఆ బబులోను నాశనం చేయడానికి కూడా మరి శత్రువులు ప్రయత్నం చేయడం మాత్రమే కాకుండా జయం కూడా పొందారు. కోటను వారు కూలగొట్టలేదు, అనగా కోట కూలగొట్టి అవతలకు వెళ్ళలేదు. కానీ మరి అక్కడ బబులోను ఆ పట్టణంలోనికి వెళుతున్నటువంటి నీళ్ల ద్వారా మరి ఒక స్థలం ఏర్పాటు చేసుకొని వారు నీళ్లలోంచి లేకపోయినట్లయితే గోడ క్రిందగా ప్రవహిస్తున్నటువంటి ఆ నీళ్ల స్వరంగంలోంచి వాళ్ళు కోటలోకి వెళ్లి కోటను నాశనం చేశారు, ప్రజలు నాశనం చేశారని మనకు తెలుస్తుంది. ఇక్కడ ఎంత బలమైనటువంటి కోట అయినా సరే, ప్రపంచంలో ఉన్నటువంటి కోట ఎంత బలమైనటువంటిది అయినా సరే, సమయం వచ్చినప్పుడు శత్రువులు వాటిని కూడా వారు నాశనం చేశారు. లేకపోతే కోటను వారు ఏం చేశారు, కూలగొట్టేశారు. లేకపోతే లోన ఉన్నటువంటి ప్రజలను వారు నాశనం చేశారు. ఇలాంటివి కథలు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ చాలా విలువైనటువంటి ఒక విషయం మనకు కనిపించేది ఏమిటంటే, ఈ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం చూసినట్లయితే విధేయుల చుట్టూ దేవుడు ఏర్పరిచినటువంటి దుర్గము లేకపోతే కంచె, హెడ్జ్ కంచె లేక కోట అనేసి మనకు చక్కని వాగ్దానం మనకు కనిపిస్తోంది. మై లైఫ్ టుడే అనేటువంటి పుస్తకంలో 163వ పేజీలో మరి వైటం గారు హెడ్జ్ అన్నటువంటి మాట ఉపయోగించి రాశారు. 10 ఆజ్ఞల ఏమిటి, ధర్మశాస్త్రము విశ్వాసుల చుట్టూ దేవుడు ఏర్పాటు చేసే కోట. మానవులు చేసినటువంటి కోట అయితే మానవులు కూల్చివేయగలరేమో కానీ మరి దేవుడు ఏర్పాటు చేసిన కోటను ఎవ్వరూ నాశనం చేయలేరు. చివరికి సాతానుడు కూడా ఏమీ చేయలేరు. యోబు గ్రంథంలో ఈ పరిస్థితి మనకు కనిపిస్తోంది. యోబు గ్రంథంలో చూసినట్లయితే సాతానుడు మరి దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, యోబు ఎందుచేత విధేయుడిగా ఉన్నాడంటే దేవునితో అంటున్నాడు, యోబును ఆశీర్వదించావు, అలాగే యోబుకు కలిగిన సమస్తం చుట్టూ నీవేసా కంచె వేసావు. You put a hedge around everything that belongs to Job. ఇక్కడ ఏమిటంటే సాతాను ఒప్పుకునేది ఏమిటంటే దేవుని యొక్క ప్రజల చుట్టూ దేవుడు ఏర్పాటు చేసినటువంటి కోటను సాతాను ఒప్పుకునేది. నేను కూడా ఏమి చేయలేను, దేవుని యొక్క కంచె దేవుని ప్రజల చుట్టూ ఉన్నది కదా, నేను ఏం చేయలేను, వారిని ఏం చేయలేను అన్నట్లుగా సాతాను ఒప్పుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. చాలా విలువైనటువంటి పరిశుద్ధమైనటువంటి అలాగే విశ్వాసములు బలంగా జీవించడానికి ఉపయోగపడే ఆలోచన ఇది. 10 commandment law of God is a hedge around God's people. God himself has put it. ఈ కోట గురించి లేకపోయినట్లయితే హెడ్జ్ గురించి చాలా విషయాలు చాలా చోట బైబిల్ గ్రంథాలు మనకు కనిపిస్తున్నాయి. కీర్తనలు 91వ అధ్యాయము 91వ కీర్తన 2వ వచనం చూసినట్లయితే ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. God himself is around his people. He himself is the hedge around God's people. But the point is, it is because they want to obey God.
విషయం ఏంటంటే దేవుని యొక్క మాటకు విధేయతగా నేను జీవించాలి, దేవుని యొక్క మాటకు లోబడి నేను జీవించాలి అన్నట్లుగా ప్రజలు వారి యొక్క జీవితాలను దేవునికి సమర్పించుకున్నట్లయితే గాడ్ పుట్స్ ఎ హెడ్జ్ అరౌండ్ దెమ్. దేవుడు ఆయనే మరి తన ప్రజల చుట్టూ ఉండే కోట. సరే, 10 ఆజ్ఞలకు అలాగే ఆశ్రయానికి, దేవుని యొక్క ఆశ్రయానికి రిలేషన్షిప్ సంబంధం మనం చూడగలుగుతున్నాం. సరే, కొన్ని కారణాలు మనం చూస్తాం. దేవుని యొక్క ఆజ్ఞలు అంటే సాతానికి ఎందుకు కోపం మనం చూస్తాం. సరే, ఇప్పుడు మనము క్లుప్తంగా దేవుని ఆజ్ఞలు గైకొన్న వారంటే సాతానికి ఎందుకు కోపం. ఆజ్ఞలంటే కోపం, దేవుడు అంటే కోపం, బైబిల్ అంటే కోపం. చూసారా, ఇవన్నీ కూడా కోపమే. కానీ సాతానుకు మరి దేవుని యొక్క ఆజ్ఞలు గైకొన్న వారంటే సాతాను కోపం. ఒక విషయం చెప్పుకున్నాం మనం, దేవునితో యుద్ధం చేశాడు, ఓడిపోయాడు సాతాను పరలోకంలో. అలాగే భక్తులను నల్లగొట్టడానికి ప్రయత్నం చేశాడు ఈ లోకంలో, అయినప్పటికీ క్రైస్తవులు ఇక్కడ జీవిస్తున్నారు. బైబిల్ నాశనం చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ బైబిల్ ఇంకా మన చేతిలో ఉంది, మీకు తెలుసలేదు. కానీ కనీసం 2000 భాషలకు పైగా బైబిల్ గ్రంథం అంతా కూడా తర్జుమా చేయబడింది. మరి కొన్ని దేశాల్లో తప్ప బైబిల్ అన్నటువంటివి మరి ప్రపంచం అంతా కూడా కనిపిస్తుంది. ఇంటర్నెట్ ద్వారా బైబిల్ ప్రతి దేశంలో వెళుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఒక భాషలో కాదు, ఎన్నెన్నో భాషలు, కనీసం 20 భాష, క్షమించండి 2000 భాషలు అనుకున్నాం కదా. ఇన్ని భాషల్లో బైబిల్ అన్నటువంటిది ఈ రోజున ప్రజలు చదువుతున్నారు. బైబిల్ని బట్టి అనేక మంది విశ్వాసం జీవించగలుగుతున్నారు. సాతాను ప్రయత్నం చేశాడు నాశనం చేయడానికి, కానీ కుదరలేదు. అలాగే ఆజ్ఞలు తారుమారు చేయాలని నాశనం చేయడానికి ప్రయత్నం చేశాడు, సాతానుడు విఫలమయ్యాడు, ఓడిపోయాడు. ఇవన్నీ కూడా చేసి ఓడిపోయినటువంటి సాతాను ఈ రోజున ఏం చేస్తున్నాడంటే, అనగా భక్తుడు యోహాను రాసినట్లుగా 2000 సంవత్సరాలు ప్రత్యేకంగా చూసినట్లయితే, ఎవరి కొరకైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కార్చారో, ఎవరి కొరకైతే పరలోక రాజ్యం వెళ్ళి మళ్ళా తిరిగి వస్తానని వాగ్దానం చేశారో, చూసారా, వారి మీద పడి ఈ సాతానుడు వారి నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నాకు ఒక ఆలోచన వస్తుంది. ఇది చీప్ గేమ్, చాలా చీప్ గేమ్. ఒక అందరికి తెలిసినటువంటి భాషలో, క్రికెట్ భాషలో చెప్పుకోవాలన్నట్లయితే ఏమిటంటే, 1వ తరగతి విద్యార్థితో వ్యతిరేకంగా ఎవరు మన క్రికెట్ కెప్టెన్ ఎవరు, విరాట్ కోహ్లీ ఒక యుద్ధం చేస్తున్నాడు, ఆట ఆడతాడంటే ఎవరితో ఆట ఆడుతూ 1వ తరగతి చదువుతున్న విద్యార్థితో. వెరీ చీప్. అది చెప్పుకోవాలంటే ఇలాంటిది కూడా కాదు, అసలు ఇలాంటి రిలేషన్షిప్ కూడా కాదు. ఏమిటి, సాతానుడు అయితే మరి శక్తితో చేయబడ్డాడు, మరి దేవుని లాగే చేయబడ్డాడు. ఏమిటంటే గాడ్ కెనాట్ క్రియేట్ అనదర్ గాడ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాకపోయినట్లయితే లూసిఫర్ దేవునిలాగే కనపడ్డాడు. చెప్పాలన్నట్లయితే హీ విల్ లుక్, మానవుడు దేవుని యొక్క రూపంలో చేయబడ్డాడు, లూసిఫర్ ఇంకా ఇంత దగ్గరగా దేవునికి దగ్గరగా చేయబడ్డాడు, మరి శక్తితో చేయబడ్డాడు. మరి బైబిల్ చూసినట్లయితే మానవులైతే దేవదూతల కన్నా కొంచెం తక్కువగా చేయబడ్డారు. కొంచెం అంటే చాలా తేడా ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే సాతాను ఏం చేస్తున్నాడు, మానవుతో యుద్ధం చేస్తున్నాడు. ఆజ్ఞలు గైకొన్నవారు అంటే వాడికి కోపంగా ఉంది సాతాను. కొంచెం దేవుని పట్ల ఏం చేయలేకపోయాడు కనుక ఈ రోజున ఏం చేస్తున్నాడు, మానవులు పడుతున్నాడు. ఇంకొక ఉదాహరణ చూసుకున్నట్లయితే, విద్యార్థులు నాకు ఒకసారి చేసినటువంటి ఉదాహరణ జ్ఞాపకం వస్తుంది. సికింద్రాబాద్ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడే ఒక విద్యార్థికి నేనంటే కోపం. వాడు హోంవర్క్ చేయలేని కొంచెం దండించాను, వాడి కోపం వచ్చింది. నన్నేం చేయలేడు, అందుచేత వాడు ఏం చేశాడంటే, నాకు ఉన్నటువంటి స్కూటర్ మీద ఒక రాయి తీసుకుని గీత చివరి చేసాడు. మరలా పెయింట్ వేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి. దేవుడు అంటే ఏం చేయలేకపోతుంది, దేవుని వ్యతిరేకంగా ఏం చేయలేకపోతున్నాడు సాతానుడు. కానీ దేవుని యొక్క సంతోషాన్ని పాడు చేయడానికి, లేకపోతే దేవుని యొక్క క్రియను నాశనం చేయడానికి మరి ఎవరి కొరకైతే ప్రభు రక్తం కార్చారో వారి మీద పడుతున్నాడు. సరే, ఎందుకు వీరంటే సాతాను, ఎందుకు సాతానుడు ఈ చీప్ గేమ్ ఆడుతున్నాడు? చాలా ఏమనాలి, చిన్నదైనటువంటి గేమ్. వాడికి ఏమిటంటే, వీరినైతే నేను నాశనం చేసినట్లయితే మరి దేవుని నాశనం చేసినట్లే అన్నట్లుగా మరి పరిగణించడానికి, ఆశపడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సరే, కొన్ని కారణాలు చూద్దాం. మీరు వాక్యం చదివినట్లయితే మీకు ఇంకా ఎక్కువ కారణాలు రావచ్చు, కానీ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో ఈ కారణాలు పంచుకుంటున్నాను. మొదటగా చూసినట్లయితే కీర్తనల 19వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు నాకు చాలా ఇష్టమైనటువంటి వచన భాగం ఇది. అక్కడ ఉజ్జీవం అన్నటువంటి మనకు కావాలన్నట్లయితే, లేకపోయినట్లు కనులకు వెలుగుగా కావాలన్నట్లయితే, మన యొక్క జీవితం మధురంగా ఉండాలన్నట్లయితే, శోధన జయించడానికి మనకు శక్తి కావాలన్నట్లయితే, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం 11వ వచనం వరకు మనం చదువుకున్నాం, చాలాసార్లు చదువుకున్నాం. సిస్టర్ వర్జీనియా గారు అయితే ఆమె చదివే స్టైల్ నాకు చాలా ఇష్టం అండి. ఐ మీన్ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ ది వాయిస్ దట్ గాడ్ హస్ గివెన్ టు హర్, బట్ మోర్ దాన్ దట్ ది వర్డ్ ఇట్సెల్ఫ్.
కీర్తనలు 19, 7-10. ఈ యొక్క వాక్య భాగంలో మనకు కనిపించేది ఏమిటి అంటే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనే వారు ఆశీర్వాదకరంగా జీవిస్తారు. 1వ రాజులు 2వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు అన్న దావీదు చెప్తున్నాడు తన కుమారుడైన సొలొమోనుకు నూతనంగా ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా నియమింపబడిన తర్వాత మరి సొలొమోనుకు దావీదు తండ్రి చెప్తున్నాడు అనమాట, దేవుని ఆజ్ఞలు గైకొను, నీకు సమస్తం కూడా మేలు జరుగుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు విజయం కలుగుతుంది అంటే చెప్తుంటాడు. సరే, ఈ వచనాలను మనం జ్ఞాపకం చేసుకుని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం 13వ వచనం వరకు చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడేవారు ఎలా ఆశీర్వాదకరమైన జీవిస్తారు, వారి పంటలు బాగుంటాయి, వారికి ఏ నాశనం కలుగుదు, చివరిగా వారు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు. చక్కని వారి వాగ్దానాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. సరే, పాయింట్ ఏమిటి అంటే 10 ఆజ్ఞలకు విధేయత చూపేవారు ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తారు. దే విల్ లివ్ అ బ్లెస్డ్ లైఫ్. పీపుల్ హూ obey God's word, they will live a blessed life. బ్లెస్సింగ్స్ అంటే సాధారణంగా మనకు వెంటనే ఒక డబ్బనో లేకపోతే పలుకుబడనో లేకపోతే పదవి అనేసి మనకు జ్ఞాపకం వస్తుంది. కానీ వీటన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదాలు ఇంకా చాలా ఉన్నాయి. పీస్ ఆఫ్ మైండ్, ఫెయిత్, కరేజ్, ఇవి డబ్బుతో కూడా మనం కొనుక్కోలేము. వెంటనే బ్లెస్సింగ్స్ అంటే మనకు ఒక పెద్ద ఇల్లు అని, లేకపోతే కార్ అని, లేకపోయినట్లయితే పెద్ద కుర్చీ అలాగే పదవి అనేసి ఇవన్నీ సాధారణంగా మానవులుగా అనుకుంటూ ఉంటాం. కానీ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ డిఫరెంట్ బ్లెస్సింగ్స్. గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ అ బ్లెస్సింగ్. ఆ చైర్ వస్తుంది పోతుంది, పదవి వస్తుంది పోతుంది, కానీ దేవునికి ఆశీర్వాదాలు అలా వచ్చినట్లయితే అలాగే ఉంటే ఆశీర్వాదకరంగా. సో దేవుడి ఇచ్చే ఆశీర్వాదం 10 ఆజ్ఞలకు విధేయత చూపేవారు ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తారు. సరే, ఇంకో విషయం, దేవుడిచ్చే ఆశీర్వాదములు మరి శాంతి సమాధానాలు మాత్రమే కాదు, ఈ లోకంలో జీవించడానికి కూడా దేవుడు మనకు సమస్తము కూడా ఇస్తారు. I remember what Paul says, my God shall supply all my needs. ఈ లోకంలో ఉండే ప్రతి అవసరతను బట్టి దేవుడు మనకు సహాయం చేస్తాడట. చక్కని వచనం కూడా ఉంది. లోకంలో అవసరతలు దేవుడు తీరుస్తాడు. ఒకవేళ లోక అవసరతలే ఒకవేళ మనకు అడ్డుగా వస్తున్నట్లయితే, అవే మనకు అడ్డుగా వస్తున్నట్లయితే దేవుడు ఇంకో రకంగా ఆశీర్వదిస్తాడు. బట్ ద పాయింట్ ఈస్, మనం పాడుతూ ఉంటాం పాట, ఇంగ్లీష్ చర్చలు సాధారణంగా పాడుతూ ఉంటారు, ప్రైజ్ గాడ్ ఫ్రమ్ హూమ్ ఆల్ బ్లెస్సింగ్స్ ఫ్లో. ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదము దేవుని యొద్ద నుండి వస్తుంది. And every blessing comes from the Lord is precious. ప్రతి దీవెన అది మరి పవిత్రమైనదని వేరేగా చెప్పనవసరం లేదు. చివరికి 1 యోహాను 3వ అధ్యాయము 22వ వచనం కూడా మనం చూసినట్లయితే, అక్కడ దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనే వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. విధేయుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనేసి మనకు వాగ్దానం కనిపిస్తుంది. పాయింట్ ఏమిటి? 10 ఆజ్ఞలకు విధేయత చూపేవారు ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తారు. సాతానికి ఇష్టమా సంతోషంగా, ధైర్యంగా, శాంతితో, సమాధానంగా ఉండటం? సాతానికి ఇష్టం కాదు. ఎవరు ఎలా జీవించడానికి వీల్లేదు. అందరూ కూడా భయంగా ఉండాలి, అలజడితో ఉండాలి, ఇదేమైపోతుందని కంగారుతో ఉండాలి అని సాతానికి ఆశ. కానీ ఎవరు శాంతితో, సమాధానంతో, ధైర్యంగా, నీతిగా జీవించడానికి మరి సాతానికి ఇష్టం లేదు. కోపం, వారంటే కోపం. సరే, రెండవ కారణం, 10 ఆజ్ఞలకు విధేయత చూపువారు యేసుక్రీస్తు మనసు కలిగి ఉంటారు. యేసుక్రీస్తు మనసు కలిగి ఉంటారు. ఫిలిప్పీ 2వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే భక్తుడు పౌలు చెప్తున్నారు కదా, యేసుక్రీస్తునకు కలిగిన మనసు మీరునూ కలిగి ఉండి. మనకు తెలుసు మనసు అనగా క్యారెక్టర్, అది కూడా మనకు తెలుసు, గుణశీలము. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చూసినట్లయితే బైబిల్ అంతా కూడా నా గురించి చెప్తుందని ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ చెప్తున్నారు. దానికన్నా ముందుగా ఏమంటారంటే, యు సర్చ్ ద స్క్రిప్చర్స్ బికాస్ ఇన్ ఇట్ యు ఫైండ్ ఇటర్నల్ లైఫ్. మీరు ఎందుకు వాక్యం చదువుకుంటున్నారు? అక్కడ మీకు ఏమనాలి, నిత్య జీవం ఉంటుంది అన్నటువంటిది, దేవుని రాజ్యంలో జీవిస్తానటువంటి ఆ అష్యూరెన్స్, ఆ నమ్మకం మీకు కలుగుతుంది. అందుచేతనే వాక్యం చదువుతున్నారు అన్నట్లుగా ఈ వాక్యం అంతా కూడా నా గురించి చెప్తుందని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. 10 ఆజ్ఞలకు విధేయత చూపు వారికి ఏముంటుంది? యేసుక్రీస్తునకు కలిగిన మనసు ఉంటుంది. అనగా వాక్యం చదివే కొద్ది దేవునిలా ఉండాలి, దేవుని మనసు నాకు కావాలి, క్రీస్తుని పోలి జీవిత విధానం నాకు కావాలి అన్నటువంటి ఆశ కలిగి ఉంటుంది. అంటే ఏమిటి? 2 మాటల్లో చెప్పుకోవాలన్నట్లయితే, వారికి దేవుని ఎడల సంపూర్ణమైన విధేయత ఉంది, సంపూర్ణమైన సమర్పణ ఉంటుంది. అలాగే తోటి మానవుల ఎడల వారికి ప్రేమ కూడా ఉంటుంది. ఇది క్రీస్తునకు ఉన్నటువంటి మనసు. 2 మాటల్లో చెప్పుకోవాలన్నట్లయితే, దేవుడు అంటే అనగా తండ్రిని గౌరవించడం, ఘనపరచడం, తండ్రిని ఘనపరచడం ప్రభువైన యేసుక్రీస్తు చూపించారు. అలాగే తోటి మానవులను కూడా సంపూర్ణంగా ప్రేమించారు. ఎవరిని కూడా మరి పక్షపాతంతో చూడాలి. అందరికీ సహాయం చేసినటువంటి, రంగును బట్టి కానీ, పలుకుబడిని బట్టి కానీ, హోదాను బట్టి కానీ ప్రభు ప్రేమించలేదు. కానీ అందరినీ ఒకే రీతిలో ప్రేమించినట్లు మనం చూస్తున్నాం. అలాగే మనం కూడా ఉండాలి. అదే మనస్సు మనకు ఉండాలి అన్నటువంటిది
10 ఆజ్ఞల ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది. అలాగే దానిని బట్టి మనకు కొన్ని వారాల క్రితం ఈ విషయాన్ని మనం చదువుకున్నాం. ప్రభు యొక్క మనస్సు, దేవుని యొక్క ఆజ్ఞల్లో ఉన్నటువంటి విషయాలు మనం చదువుకున్నాం. ఇది క్రైస్తవుల యొక్క మనస్సు. వీరిని దేవుని స్వకీయ సంపాద్యంగా దేవుడు కోరుకుంటున్నాడు అనేసి కూడా మనం చెప్పుకున్నాం. వీరు క్రైస్తవులు. ఘోరంగా చెప్పాలంటే 7వ దిన సంఘములో సభ్యులు ఎలాంటి గుణశీలం కలిగి ఉంటారు, తృప్తి కలిగి ఉంటారు, సత్యం పలుకుతారు, దాతృత్వం, అవగాహన కలిగి ఉంటారు, పరిశుద్ధంగా జీవిస్తారు, సాత్వికం, గౌరవం, ఆనందం, కృతజ్ఞత, అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ అనగా ప్రార్థన జీవితం, అలాగే సంపూర్ణ సమర్పణ కలిగినటువంటి జీవితం వారిలో ఉంటుంది. ప్రభునకు కలిగినటువంటి మనసు ఈ రకంగా చెప్పుకోవచ్చు. అలాగే క్రీస్తు యొక్క మనసు అని చెప్పుకున్నట్లయితే క్రీస్తు అనుచరులు ఎవరు? ప్రభువులే. వారు కీడు చేయరు. ప్రభు కీడు చేయలేదు, అలాగే ప్రభు అనుచరులు కూడా కీడు చేయరు. కానీ ఏం చేస్తారు వాళ్ళు? లేజీగా, బలహీనంగా నా పని నేను చూసుకుంటాను, ఎవరికి నేను కీడు చేయట్లేదు కదా అనేసి అనుకోరు. కానీ అవకాశాల కొరకు ఎదురు చూస్తారు. దేనికి? మేలు చేయడానికి, ఇతరులకు మేలు చేయడానికి అవకాశాల కొరకు ఎదురు చూస్తారు. ఇప్పుడు ఎవరు పట్టుకుంటుంది, అక్కడికి బయటకు వెళ్ళినా నాకే ప్రమాదం అన్నట్లు ఉంటారు. కానీ దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి, దేవుడు ఇచ్చే శక్తిని బట్టి, అలాగే ఇన్స్పిరేషన్, స్ఫూర్తిని బట్టి ఇతరులకు మేలు చేయడానికి వారు సిద్ధంగా ఉంటారు. పాపం చేయరు, నిజమే. కానీ వారు ఏం చేస్తారు? నీతిలో జీవిస్తారు. పాపం చేయరు, నీతిలో జీవిస్తారు. క్రీస్తు యొక్క మనసును కలిగినటువంటి వారు. తర్వాత 3వ విషయం, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొన్న వారంటే సాతానికి ఎందుకు కోపం అంటే 2 తిమోతి 3వ అధ్యాయము 4వ అధ్యాయము 7, 8 వచనాలు జీవ కిరీటం గురించి భక్తుడు పౌలు రాస్తున్నాడు. నాకు జీవ కిరీటం నా కొరకు ఎదురు చూస్తుంది, అలాగే నాకు మాత్రమే కాదు విశ్వాసులు అనగా విధేయత కలిగిన విశ్వాసుల కొరకు కూడా జీవ కిరీటాలు మరి ఉన్నాయి అనేసి పౌలు గారు రాస్తారు. తర్వాత మరి కీర్తనలు 51వ అధ్యాయం, కీర్తనలు 51 కీర్తన మనం చూసినట్లయితే భక్తుడు దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు. 51 కీర్తన అంతా కూడా మరి పాప క్షమాపణ, మారు మనసునకు, అలాగే పశ్చాత్తమునకు కలిగినటువంటి ఆ ప్రార్థన 51 కీర్తన మనకు తెలుసు. ఈ ప్రార్థనలో ఒక భాగం ఏమిటి అంటే, రక్షణ ఆనందము నాకు మరలా దయచేను. 12వ వచనం, రక్షణ ఆనందం నాకు మరలా దయచేను. అలాగే ఏమిటి అంటే, బెత్షెబాతో నేను వ్యభిచారం చేసినప్పుడు ఆ రక్షణ ఆనందం పోయింది, కానీ నా పాపాన్ని కడిగి వేసి హిమములా నాకు తెల్లగా చేసి పరిశుద్ధాత్మను దూరం చేయకుండా ఏం చేయాలి? నాకు రక్షణ ఆనందం ఇవ్వాలి. నాకు పాపం వలన రక్షణ ఆనందం పోయింది, కానీ ఏమిటంటే పాపం తీసివేసినట్లయితే దేవా నీ కరుణను బట్టి నాకు మరలా రక్షణ ఆనందం వస్తుంది. నీవు మాత్రమే నన్ను క్షమించగలవు, నీవు మాత్రమే నాకు రక్షణ ఆనందం కలిగించగలవు అన్నట్లుగా మరి ఈ దావీదు రాస్తున్నాడు. ఏమిటంటే పాపమును జయించినప్పుడు, అనగా పాపం చేసిన తర్వాత ఆ పాపం ఒప్పుకున్నట్లయితే మనకేముంటుంది? దేవుడు నన్ను క్షమించాడు, దేవుని యొక్క దృష్టిలో నేను నీతిమంతురాలను అనేసి మనం నమ్ముకున్నప్పుడు మరి రక్షణ ఆనందం, జాయ్ ఆఫ్ సాల్వేషన్. దీనికన్నా విలువైనటువంటి విషయము మనకి జీవితంలో మనకు అవసరం లేదు. వి నీడ్ టు లివ్ విత్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. దేవునిలో నేను ఉన్నాను, దేవుని యొక్క రాజ్యంలో ఉంటాను, దేవుని యొక్క కృపను బట్టి శాశ్వత కాలం ఆయనతో ఉంటాను అన్నటువంటి ఆ దృఢమైనటువంటి విశ్వాసం మనకు ఉండాలి. వెళ్తామా లేదా, ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అయోమయం కాదు. ఎలాగైతే మరి భక్తుడైన పౌలు దృఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నాడు, నేను ఆ జీవ కిరీటాన్ని పొందుతాను అన్నటువంటి దృఢమైన విశ్వాసంతో ఉన్నాడు. అలాగే రక్షణ ఆనందం అన్నటువంటిది దేవునిలో మనం ఉన్నప్పుడు, దేవునికి కలిగినటువంటి మనసు, ప్రభునకు మనసు కలిగి మనం జీవించినప్పుడు మనకు ఈ రక్షణ ఆనందం ఉంటుంది. వి విల్ హ్యావ్ దట్ అష్యూరెన్స్. అనగా ఇంకొక రకంగా చెప్పుకోవాలన్నట్లయితే 10 ఆజ్ఞలే మనకు అష్యూరెన్స్ వస్తుంది. రక్షించేవారు ప్రభు. కానీ ఈ అష్యూరెన్స్ అన్నటువంటిది ఎలా వస్తుంది? మనకు దృఢమైన విశ్వాసం ఎలా వస్తుంది? ఆజ్ఞలను బట్టి వస్తుంది. ఇవి నేను పాపం చేయలేదు, పాపం చేస్తే నేను ఒప్పుకున్నాను. చూసారా, ఇలా ఈ 10 ఆజ్ఞలు కూడా మనకు అష్యూరెన్స్ లో ఉపయోగపడతాయి. 10 ఆజ్ఞలకు విధేయత చూపు వారికి పరలోకంలో స్థలం ఉన్నదన్న నిరీక్షణ, అలాగే దృఢమైనటువంటి నమ్మకం ఉంటుంది. మేడం గారు ఒక మాట మీకు తెలిసే ఉంటుంది, ఏమిటి అంటే పరలోకంలో నిత్య జీవంలో ఉంటాను అన్నటువంటి ఆ నమ్మకం ఉన్నప్పటికీ వారు ఎలా ఉంటారట? ఈ పాపలోకంలో జీవిస్తున్నప్పుడు కూడా పరలోకంలోనే జీవించినట్లుగా జీవిస్తారటండి. Their life on earth is a revelation of their future in the heavens. అంటే పరలోకంలోనే ఉన్నాను అంటే ఏమిటి? దేవునికి లోబడి ఉంటాను, సరే, దేవుని యొక్క చిత్తంలో నేను జీవిస్తాను, ప్రేమలో నేను పెరుగుతూ ఉంటాను, దేవుని ప్రేమిస్తాను, అలాగే దేవుని ప్రజలను కూడా ప్రేమిస్తాను. సరే, ఇలాంటి ఆశలు, ఇలాంటి నమ్మకాలు, ఇలాంటి నిర్ణయాలు మరి మన యొక్క మనసులో ఉన్నప్పుడు మనకేముంటుంది? దృఢమైనటువంటి విశ్వాసం ఉంటుంది. ఈ రోజు నాకు ఏమైపోయినా పర్వాలేదు, ఓకే, జబ్బు వచ్చినా పర్వాలేదు. అంటే ఏమిటి అంటే ఇష్టానుసారంగా జీవించడం కాదు, మనం తగు జాగ్రత్తలో మనం జీవిస్తున్నప్పుడు కూడా ఒకవేళ ఏదైనా ప్రమాదం కలిగినా, లేకపోతే ఏదైనా జబ్బు వచ్చినా, చివరికి మరణించినప్పటికీ ఏం పర్వాలేదు, నేను ఈ లోకంలో మరణించినప్పటికీ నా జీవితము అన్నటువంటి దానికి
ఈ లోకంలో వచ్చే మరణం అంతం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడే నేను మరలా జీవిస్తాను. ఎలాంటి జీవితం అది? ఎలాంటి నిరీక్షణ అది? షడ్రకు మేషకు అభేదన కోల్పోయినటువంటి నిరీక్షణ. ఏమన్నారు వాళ్ళు? రాజా, ప్రతిమకు నమస్కారం చేయం, మాకు తెలుసు ఇది ఆజ్ఞ అతిక్రమించడం, అలాంటిది మేము చేయం. కానీ ఏమిటంటే, ఒకవేళ మా ప్రభు అయినటువంటి యేసు ఈ రోజు మా ప్రభు ఈ రోజు మమ్మల్ని రక్షించకపోయినా, కాపాడకపోయినా, అగ్ని గుండము నుంచి తప్పించకపోయినప్పుడే కొన్ని పర్వాలేదు. ఎందుచేతనంటే మేము ఇప్పుడు చనిపోయినా నాకు తెలిసి మేము మరలా జీవిస్తాం. సత్యం కొరకు, సువార్త కొరకు, ప్రభు కొరకు జీవిస్తాం. ఒకవేళ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక వేరేగా ఉన్నట్లయితే ఆయన సువార్త కొరకు, ఆయన ఘనత కొరకు మేము మరణిస్తామే తప్ప ఆయనకు విరోధంగా ఏ పాపం మేము చేయం. అలాంటి విశ్వాసం. 10 ఆజ్ఞలకు విధేయత చూపు వారికి పరలోకంలో వారికి స్థలం ఉన్నదని అను నిరీక్షణ, అలాగే దృఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం వారికి ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. వీ హ్యావ్ టు లివ్ విత్ దట్ అష్యూరెన్స్. అలాంటి నమ్మకంతో, విశ్వాసంతో, నిరీక్షణతో మనం జీవించినట్లయితే మన ముఖం కాంతిగా ఉంటుంది. ఏ శోధన వచ్చినా, ఏ అపాయం వచ్చినా ఏమిటంటే మనకు సంతోషం ఉంటుంది, గుండె నిండా ధైర్యం ఉంటుంది కనుక. 4వ విషయం ఏమిటంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుకున్నాం. ఏమిటంటే, నీవు జీవంలో ప్రవేశింపగోరిన యెడల దేవుని ఆజ్ఞలను గైకొనుము అని ప్రభువైన యేసుక్రీస్తు ఆ ధనికుడైనటువంటి యవనికునితో చెప్పారు. అనగా ప్రభు యొక్క మాటలు ఏమిటంటే, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనేవారు ఏమిటంటే నిత్య జీవం పొందుతారు. సాతానికి ఎందుకు కోపం? సాతాను ఏమి పోగొట్టుకున్నాడో దేవుని ఆజ్ఞలు గైకొనేవారు దానిని పొందుతారు. ఏం పోగొట్టుకున్నాడు? నిత్య జీవం పోగొట్టుకున్నాడు. పరలోకంలో ప్రభుతో, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ప్రక్కనే ఉన్నాడు. అనాయింటెడ్ చెరువు, హి వాస్ అనాయింటెడ్ చెరువు, కెరూబు, పరిశుద్ధమైనటువంటి కెరూబుగా ఉన్నటువంటి, అభిషేకం పొందినటువంటి కెరూబుగా ఈ సాతాను ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. యూ కెనాట్ ఫేస్ గాడ్ నౌ. అలాగే దేవునితో పాటు నిత్య జీవాన్ని కూడా పోగొట్టుకున్నాడు సాతాను. తన యొక్క యుద్ధం ద్వారా, రిబెలియన్ ద్వారా, చూసారా, పోగొట్టుకున్నాడు. కానీ ఏమిటి? దేవుని యొక్క ప్రజలు అనగా దేవునికి సంపూర్ణమైన విధేయత కలిగిన వారు, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనే వారు ఆ అవకాశాన్ని పొందుతారు. యేసుక్రీస్తుతో ముఖాముఖిగా జీవించడం, అలాగే యేసుక్రీస్తుతో పాటు శాశ్వత కాలం జీవించడం అనేటువంటిది వారు పొందుతారు. వాడు సాతానుడు ఏం పోగొట్టుకున్నాడో దేవుని ప్రజలు వారు పొందుతారు కనుక, వీరికి ఈ నేను పోగొట్టుకున్నది, నాకు లేనిది వీరికి రావడానికి వీల్లేదు అన్నట్లుగా మరి సాతానుడు మరి ప్రభు యొక్క విశ్వాసులను, దాసులను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనే వారు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా చాలా విలువైనటువంటి విషయంగా మనం పరిగణించాలనేసి నేను ప్రాధాన్యపడుతున్నాను. ఏమిటంటే, ఇలాంటి ఆలోచన మనకు వస్తూ ఉంటాయి. నాకు లేకపోయినా పర్వాలేదు కానీ ఇంకొకరికి రాకూడదు. సరే, నాకు లేకపోయినా పర్వాలేదు కానీ ఇంకొకరికి రాకూడదు. అది కూడా నా మాటకు లోపడకుండా ఉన్న వారికి అసలు రావడానికి లేదు. సరే, ఇలాంటి భయంకరమైన విషయం. నన్ను ప్రేమించకుండా, నన్ను గౌరవించకుండా ఉన్నటువంటి వారు నాకన్నా ఎక్కువ మేలు వారికి రావడానికి వీలేదు, వారికి ఎక్కువ దీవెనలు రావడానికి వీలేదు. స్వార్థం, భయంకరమైనటువంటి స్వార్థంతో ఈ లోకంలో ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం వస్తుంది, మీకు తెలిసినటువంటి విషయాలే జ్ఞాపకం వస్తుంది. ఏమిటి అంటే, కొంతకాలం క్రితం ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు నేను రూమ్ లో ఉన్నప్పుడు క్రికెట్ గేమ్ జరుగుతోంది. సెమీఫైనల్స్ లో ఇండియా పాకిస్తాన్ తో ఆడుతోంది. సెమీఫైనల్స్ లో ఆడుతూ ఉన్నప్పుడు ఆ గేమ్ లో పాకిస్తాన్ గెలిచింది, ఇండియా ఓడిపోయింది. ఫైనల్స్ కు పాకిస్తాన్ వెళ్ళింది. అలాగే ఇంకో సైడ్ నుంచి ఫైనల్స్ కి శ్రీలంక వచ్చింది. క్రికెట్ అంతే అప్పుడు నాకు అంత తెలియదు కానీ బాయ్స్ రూమ్స్ లో, టీవీ రూమ్ లో ఉండే గట్టిగా కేకలు వేస్తున్నప్పుడు, సరే, ఇక్కడ పాకిస్తాన్ కి శ్రీలంకకు మ్యాచ్ జరుగుతున్న సమయంలో మరి బాయ్స్ వెళ్ళారు కదా, టీవీ చూస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి గెలవాలని ఆశిస్తున్నారు అని చూస్తూ ఉంటే నాకు తెలిసినది ఏమిటంటే, వీరు క్షమించండి, ఒకసారి వెనక్కి వెళ్తాను నేను వెనక్కి వెళ్తాను. వీళ్ళు శ్రీలంకతో సెమీఫైనల్స్ లో ఓడిపోయారు. మరి ఫైనల్ శ్రీలంక వెళ్ళింది, తర్వాత ఆ పక్క నుంచి పాకిస్తాన్ వచ్చింది. ఇది అనుకుంటా కథ. అసలు నేను అనుకుంటున్నాను, మరి శ్రీలంక వీళ్ళని ఓడించింది కనుక పాకిస్తాన్కి వీళ్ళు సపోర్ట్ చేస్తారేమో అనేసి నేను అనుకున్నాను. కానీ
శ్రీలంక అలాగే పాకిస్తాన్ మ్యాచ్లు ఆడుతూ ఉంటే వీరు శ్రీలంకకు సపోర్ట్ చేస్తున్నారండి భారతీయులు, ఇండియన్స్. అరే శ్రీలంక కదా నేను ఓడించింది, వీరికి సపోర్ట్ చేస్తున్నారని చూసినట్లయితే వెంటనే నాకు వచ్చింది ఏమిటంటే వీళ్ళకట న్యాచురల్ గానే ఒక శత్రుత్వం ఉందంట. ఎవరితోటి? ఇంకో దేశం వారితో పాటు. ఏమిటంటే మాకు లేకపోయినా పర్వాలేదు కానీ ఈ పాకిస్తాన్కి మాత్రం కప్పు రావడానికి మమ్మల్ని ఓడించింది శ్రీలంక కరెక్టే సెమీఫైనల్స్ లో. కాకపోతే ఏమిటంటే మరి మాకు రానటువంటి కప్పు ఈ దేశానికి, ఈ పాకిస్తాన్కి వెళ్ళడానికి వీలేదు. చాలా మాటలు కూడా రావడం లేదు ఆ యొక్క ఆలోచనను మరి మాటల్లో పెట్టడానికి. ఇలాంటి విషయం అన్నమాట చెప్పుకోవాలన్నట్లయితే, నాకు లేకపోయినా పర్వాలేదు కానీ ఎవరి కొరకైతే ప్రభు రక్తం కార్చారు వారు మాత్రం రక్షించడానికి వీలేదు. సరే నేను ఎలాగో పోగొట్టుకున్నాను, వారు రావడానికి వీల్లేదు అని ఒక రకంగా పనిచేస్తున్నారు. కానీ ఎవరి కొరకు ప్రభు రక్తం కార్చాడు అనగా తన తన సమస్తమును ధారపోసి మరి శాశ్వత కాలం మానవులాగా ఉండిపోవడానికి తీర్మానం చేసుకోండి. ఎవరి కొరకైతే ఈ త్యాగం చేశారో వారికి ఈ నిత్యత్వం ఉండకూడదనే సాధన ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రయత్నం అంటే కేవలము లెట్ మీ ట్రై అన్నటువంటిది కాదు. ఎలాగైనా సరే వినాశం చేశారు. ఇది భయంకరమైన కోపం, ఆగ్రహం. సరే, 5వ విషయం, ఇంకా 2 విషయాలని ముగిస్తాను. 5వ విషయం ఏంటంటే సాతానుడు దేవుని ప్రజలు ఎలా అనగా దేవునికి ఆజ్ఞలు గైకున్న వారంటే సాతానికి ఎందుకు కోపం అని చూస్తున్నాం కదా. 5వ విషయం ఏంటంటే సాతాను నిరారోపణ ఏమిటి? ఆ ఆరోపణ ఏమిటి? సృజించబడిన వారెవరూ దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనలేరు. మొదటి నుంచి కూడా సాతాను దేవునిపై వేస్తున్నటువంటి ఆరోపణ ఏమిటంటే దేవుని ఆజ్ఞలు భారమైనవి, ఎవరు ఏ సృజించబడిన వ్యక్తి కూడా దేవుని ఆజ్ఞలను గైకొనలేరు అనేసి భయంకరంగా ప్రబోధిస్తున్నాడు, మనసులో పెడుతున్నాడు, శోధిస్తున్నాడు. నేరారోపణ ఇది. దేవుడు ఓకే ప్రేమ సరే ఒప్పుకుందాం, కానీ ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మాత్రం చాలా భారమైనవి, ఎవరు కూడా గైకొన. నేను గైకొనలేకపోయాను, చూసారు, నేను గైకొనలేకపోయాను, ఎవరు కూడా గైకొనలేరు అనేసి దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి అనేసి మరి దేవుని ఆజ్ఞలను బట్టి నేరారోపణ చేస్తూ ఉంటే ఏం చేస్తారు? దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క కృపను పొందిన వారు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి పొందుతున్న వారు, దేవుని కృపను బట్టి వారు ఏం చేస్తారు? ఆజ్ఞలు గైకుంటారు. 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనం మనకు తెలుసు. భక్తుడైన యోహాను రాస్తున్నాడు, దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కావు. కమాండ్మెంట్స్ ఆర్ నాట్ బర్డెన్సమ్. అంటే ఏమిటి? తన యొక్క జీవితంలో ఈ యోహాను నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. ఇట్ వాస్ ఎ డిస్కవరీ ఇన్ హిస్ లైఫ్. యేసు ప్రభుతో ఎప్పుడైతే సహవాసం, స్నేహం ప్రారంభించాడో ఆ స్నేహంలో ఈ భక్తుడు నేర్చుకున్నది ఏమిటి, తెలుసుకున్నది ఏమిటంటే ఇన్ ద రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్మెంట్స్ ఆర్ నాట్ బర్డెన్సమ్. యేసు క్రీస్తు స్నేహం సంబంధం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనడం భారం కాదు. సరికదా? దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనాలని ఆతృత ఉంటుంది, అలాగే గైకొనడంలో కూడా సంతోషం ఉంటుంది. భక్తుడైన దావీదు అనేక మార్లు 119వ కీర్తనలు రాస్తాడు, ఐ లవ్ యువర్ లా, యువర్ లా గివ్స్ మీ డిలైట్. నీ యొక్క ఆజ్ఞలే నాకు సంతోషం, తేనె కన్నా మధురం. చూసారా, బంగారు వెండి నాణ్యాల కన్నా నాకు ఎంతో ఇష్టం అనేసి మరి దేవుని యొక్క ఆజ్ఞల్లో సంతోషం ఉన్నదనేసి మరి దావీదు పలుకుతున్నాడు. ఇది ఈ రకంగా ఉంటుంది దేవుని యొక్క ప్రజల యొక్క పరిస్థితి. ఎలా ఉంటుంది? దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనడంలో వారికి తృప్తి, గైకొనడానికి వారికి శక్తి, తృప్తి శక్తి కూడా అలాగే పనిచేస్తుంది. అంటే మనం నేర్చుకునేది సాతాను యొక్క నేరారోపణ ఏమిటి? తప్పు అని వారి యొక్క జీవిత విధానం బట్టి చూపిస్తారండి. ఎవరికి చూపిస్తారు? విశ్వం అంతటికి కూడా సాతాను చెప్తున్నది ఏమిటి అంటే గాడ్స్ లా ఈజ్ ఇంపాసిబుల్ టు బి కెప్ట్, ఇట్ ఈస్ బర్డెన్సమ్, నో వన్ కెన్ కీప్ ఇట్. ఎవరు దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనలేరు. వేరేగా చెప్పనవసరం, మనకు వచ్చే ఆలోచన అది. పాపంలో ఉన్నటువంటి మనం అనగా సాతానుతో చేయి కలిపి తెలిసి తెలియకుండా పుట్టినటువంటి పాపంలో పుట్టాం కదా. మనకున్నటువంటి ఆలోచన ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకొనలేము. ప్రతిరోజు మనమే సర్దు పెట్టుకుంటూ ఉంటాం. వి కాంప్రమైజ్ విత్ దాట్ అండ్ హూ ఇస్ కీపింగ్, ఎవరు చూస్తున్నారు, ఎవరు గైకుంటున్నారు, ఇదిగో సంఘ పెద్ద గైకుంటున్నారా, సంఘ పాస్టర్ గారు గైకుంటున్నారా, లేకపోతే సంఘ నాయకులు గైకుంటున్నారా, ఇలాంటి ఆలోచనలు మన మనసులో ఉంటాయి కనుక పర్వాలేదు అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. దే ఆర్ నాట్ కీపింగ్ అండ్ సో నో ప్రాబ్లం ఇఫ్ ఐ డోంట్ కీప్. ఎవరు గైకుంటున్నారు? వాళ్ళందరూ నాశనం చేస్తాడండి. పెద్ద ప్రసంగాలు చేసిన దేవుడు నాశనం చేస్తాడా? పెద్ద బోధలు చేసినటువంటి నాశనం చేస్తాడు? పెద్ద పాటలు రాసినటువంటి గాయకులను బట్టి లేకపోతే అందరూ కూడా దేవుడు నాశనం చేస్తాడా? సరే, ఎవరు గైకోవట్లేదు. కానీ ప్రజలు దేవునికి సమర్పించుకున్నట్లయితే వారికి వచ్చిన ఆలోచన దేవుని కృపను బట్టి దేవునికి విధేయత కలిగి జీవిస్తాను అంటే ఆ నమ్మకం కలుగుతుంది. పాయింట్ ఏమిటి? సాతానుకు ఈ ప్రజలంటే ఎందుకు కోపం? సాతాను యొక్క నేర ఆరోపణను వీరు తప్పు అని చూపిస్తారండి.
ఇప్పుడు ఏమిటి అంటే ఒక అబద్ధం మాట ఒకటి, కానీ నీవు అబద్ధం ఆడవనేసి ఎవరైనా రుజువు వచ్చినట్లయితే ఇది భయంకరంగా ఉంది. మనకు తెలియని విషయమే కాదు. తప్పు చేయవచ్చు సరే, కానీ నువ్వు తప్పు చేసావని ఎవరు చూపించినట్లయితే మరి ఇది చాలా కోపంగా ఉంటుంది. మరి తెలియని విషయం కాదు. అలాగే సాతానుకి ఏమిటి, తన ఆరోపణ తప్పు అనేసి చూపించేవారు కేవలం ఆజ్ఞలు గైకొనేవారు మాత్రమే. సరే, చివరిగా దేవునికి ఆజ్ఞలు గైకొనేవారంటే సాతానికి ఎందుకు కోపం అంటే, భక్తుడైన పౌలు 1 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం రాస్తున్నాడు, మీకు తెలియదా దేవదూతలకును మీరు తీర్పు తీర్చెదరని మీకు తెలియదా అనేసి భక్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మానవులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏమిటి అంటే, గొప్ప ప్రివిలేజెస్, ఆధిక్యత ఏమిటి అంటే ఆ దూతలకు తీర్పు తీర్చడం. ఏ దూతలు? పరిశుద్ధులుగా మిగిలిపోయినటువంటి దూతలకు కాదు. లూసిఫర్ యొక్క అనుచరులు, పాపంలో పడిపోయినటువంటి, పరలోకం నుండి త్రోయబడినటువంటి 3వ వంతు దూతలకు తీర్పు తీర్చేది మానవులు. అనగా వీరు అక్కడ ఆ తీర్పులో కూర్చొని, ఇదిగో ఈ సాతాను తప్పు చేశాడు, ఈ సాతాను ఫాలో అయినటువంటి ఈ దూత ఎలా తప్పు చేశాడు, అది కాదు. ఏమిటంటే వీరు చేసుకున్నటువంటిది వీరికి శిక్షగా మారటం కరెక్ట్ అని ఖరారు చేయడం. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనే వారు సాతాను అంతమును ఖరారు చేస్తారు. If the devil cannot see, or if the devil cannot show commandment keepers in the world, devil cannot be destroyed. If God cannot show to the universe obedient people, God cannot destroy the devil. దేవుని ఆజ్ఞలకు సంపూర్ణంగా విధేయతగా ఉన్నటువంటి వారిని ప్రపంచానికి, విశ్వమును చూపించకపోయినట్లయితే దేవుడు కూడా సాతాను నాశనం చేయడానికి వీల్లేదు. Devil is claiming no one can keep the commandments of God, but God's people, by God's grace, they keep the commandments of God. చేత సాతాను యొక్క అంతాన్ని ఖరారు చేసేది, the only group that will decide the destiny, that is destruction of the devil, is commandment keepers. వీరు లేకపోయినట్లయితే సాతానుకు అంతం లేదు. ఆజ్ఞలు గైకొనే వారు, సంపూర్ణంగా ఆజ్ఞలు గైకొనే వారంటే సాతాను నాశనం చేయడానికి వీల్లేదు. సంచేతనే ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప పిలుపు అంత్యకాలంలో ఇస్తున్నారు, ఆజ్ఞలు గైకొనండి. ప్రకటన 14లో ఉన్నటువంటి త్రిదూత వర్తమానం చెప్పండి, లేకపోయినట్లయితే ప్రకటన గ్రంథం అంతా అని చెప్పండి, వాక్యం అంతా అని చెప్పండి. దేవుని యొక్క పిలుపు ఏమిటంటే ఆయనకు సంపూర్ణమైన విధేయత, ఆయన ప్రేమిస్తూ ఆయన యొక్క ఆయనతో ప్రేమ సంబంధంలో ఎలా మీరు జీవిస్తారన్నట్లుగా. ఇంకొక వచనం జ్ఞాపకం రావచ్చు, ప్రభు చెప్పారు యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొంటారు. ఆ ప్రేమలోనే శక్తి ఉంటుంది. ఆ ప్రేమలోనే మనకు దేవునికి ఆజ్ఞలు గైకొనాలి అన్నటువంటి ఆ ఆశ కూడా ఉంటుంది. గైకొంటున్నాం అన్నటువంటి ఆ శక్తి, ఆ తృప్తి కూడా ఉంటుంది. దేవునికి ఆజ్ఞను గైకొనే వారు సాతాను అంతమును ఖరారు చేస్తారు. అంతేగాని దేవునికి ఆజ్ఞను అవసరం లేదు, దాని గురించి భయపడని అవసరం లేదు అనేసి సాతాను లేదు మనకు సహాయం చేయడం కాదు. సాతాను ఎప్పుడు ఎవరికి సహాయం చేయడు. వాడి కొరకే, వాడి మేలు కొరకే, వాడి స్వలాభం కొరకే వాడు చూస్తుంటాడు, కానీ ఎవ్వరికీ ఏ రకంగా చేయడు. సరికదా అందరినీ నాశనం చేయడానికి, అందరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సహోదరుడా, మరి ఈ రోజు కూడా మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనే వారంటే సాతాను కోపం. అది వ్యక్తిగతంగా కోపం, మరి ప్రత్యేకంగా చూసినట్లయితే ఒక జనాంగంగా కోపం, అనగా ఒక సంఘంగా సాతానికి కోపం. ఆ సంఘాన్ని ఎలాగైనా నాశనం చేయాలి. ఆ సంఘం లేకపోయినట్లయితే నాకు అంతం ఉండదు. ఆ సంఘం ఒకవేళ లేకపోయినట్లయితే నేను నాశనం అవ్వబడను. ఆ దేవుడు నన్ను నాశనం చేయడానికి వీల్లేదనేసి నేను పోరాడతానన్నట్లుగా సాతానుడు మరి చూస్తున్నాడేమో ఒకసారి ఆలోచించండి. ఈ మాటలు మనం ముందుగా చెప్పుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కొండ మీద ప్రసంగం 10 ఆజ్ఞలను విశదీకరిస్తోంది. ఇట్స్ అ కామెంటరీ, లిఫ్ట్ హిమ్ అప్ అన్నటువంటి పుస్తకంలో 135 పేజీలు వైటం గారి మాటలు రాశారు. అలాగే ఆత్మ ఫలములు అన్నటువంటి చూసినట్లయితే 10 ఆజ్ఞల యొక్క నీతి సూత్రాలు, సాంక్టిఫైడ్ లైఫ్ అన్నటువంటి పుస్తకంలో 80 పేజీలు రాశారు. మనం కీడు విడవడానికి దేవుడు మనం పిలిచి ఉన్నాడు. అలాగే కీడుని ద్వేషించి మేలును ప్రేమించడానికి దేవుడు మనం పిలిచి ఉన్నాడు. దేవుని ప్రేమించడం, అలాగే తోటి మానవులు ప్రేమించడానికి దేవుడు మనలను ఈ అంత్యకాలంలో లేవనెత్తి ఉన్నాడు. సంఘంగా, కుటుంబంగా, ఒక వ్యక్తిగా కూడా. ఇర్మియా 13:23లో మరి మనకు వస్తున్న ప్రశ్న, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలరా? లేదు. చిరతపులి తన మత్సలను లేదు. మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్ల పడు. ఏమిటంటే మనలో మనం మార్చుకోలేం. ఎలాగైతే ఒక వ్యక్తి తన చర్మం యొక్క రంగును మార్చుకోలేడో,
అలాగే చెరపులి తన మచ్చను తీసివేయలేదు, మనం కూడా మనల్ని మార్చుకోలేం. కానీ మనల్ని మార్చేవారు ఉన్నట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు. కేవలం మన రక్షకుడు మాత్రమే మనలను ప్రేమిస్తూ రక్షించగలడు, మనకు మార్పునివ్వగలడు. పాపి తన హృదయమందు మార్చుకోలేడు, పాపను ఒప్పుకొనుటకు విడుచుటకు శక్తి లేదు. పాపంలో ఉన్నటువంటి వ్యక్తికి, పాపికి దేవుడు మాత్రమే మనం మార్చగలడు. ఇంకొక విషయం ఏంటంటే, మన అనుమతి లేకుండా ఆయన మార్చడు సుమా. మన అనుమతి ఉంటేనే ఆయన మారుస్తాడు. అనగా ఆయన మనము స్వీకరించి, అలాగే ఆయన మన జీవితంలోనికి ఆహ్వానించినట్లయితే ఆయన మనల్ని మారుస్తాడు. పాపి యొక్క మనస్సును మార్చుట్లో పరలోకమంతా పని కలిగింది. పరలోకమంతా కేవలం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే కాదు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే కాదు, పరలోకమంతా కూడా ఈ పనిలోనే ఉంది. మనం మార్చడం, అలాగే దేవుని యొక్క రాజ్యంలోనికి మనల్ని చేర్చడం అనుకుంటుంది. మరి పరలోకమంతా కూడా నిమగ్నమైంది. దేవదూతలందరూ కూడా, వర్తమానాలు, బైబిల్ గ్రంథం, పరిచారకులు, ఇవన్నీ కూడా దేవునితో పాటు కలిసి పనిచేసేవన్నీ కూడా ఏమిటంటే మన మనసును మార్చడానికే. మనం పాపం విడిచి మరి క్రీస్తును ప్రేమించినట్లయితే పరలోకంలో ఎంతో ఆనందం అనేసి ప్రభువైన యేసుక్రీస్తు లూకా సువార్త 15వ అధ్యాయంలో కనీసం 3 సార్లు చెప్పారు. ఆదికాండంలో 3వ అధ్యాయంలో 15వ వచనం, మన దేవుడు మరి ఆ రోజున సర్పతో మాట్లాడుతూ, అలాగే ఆదాము అవ్వలకు ఇచ్చినటువంటి బలమైన వాగ్దానం, మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేస్తును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మరి మీద కొడుదు. వైరం కలిగి చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సరే, ప్రకటనలో అదే మాటలు మనం చూస్తున్నాం. సాతాను కోపం కలిగి ఉన్నాడు, వైరం కలిగి చేస్తుంది. ఇది దేవుడు తన ప్రేమను బట్టి దేవుని యొక్క ప్రజలకు, సరే, దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని ప్రజలకు సాతాను అంటే కోపం అన్నటువంటిది కూడా మనం చూస్తున్నాం. సాతానుకు నీతిమంతులు అంటే ఎలాగో కోపం, అలాగే నీతిమంతులకు కూడా సాతానుకు దూరంగా ఉండాలనేసి వారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి మనకు తెలిసిన విషయం. వారు మనసు గురించి చివరిగా మనం చూసినట్లయితే కొన్ని వచనాలు మనకు జ్ఞాపకం వస్తున్నాయి. కీడు చేయటం మాని మేలు చేయము. కీర్తన 37:27. మనసును త్రిప్పుకొనడి, దేవుని వైపు తిరుగుడి అన్నటువంటి విషయాలు. కీడును విడిచి మేలు చేయడి, ద్వేషించండి కీడును, అలాగే మేలును ప్రేమించండి. మత్తయి 3వ అధ్యాయంలో భక్తుడైన యోహాను యొక్క మాట, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడి. మత్తయి 4:17 ప్రభు యొక్క మాటలు, దేవుని రాజ్యం సమీపించినది, మరి మనసు పొందుడి. అపోస్తల కార్యములు 2:38 శిష్యుల యొక్క బోధ, మారు మనసు పొందండి, అలాగే బాప్తిస్మం కూడా తీసుకోనండి, పరిశుద్ధాత్మని మీరు పొందుతారు. ప్రకటనలు చూసినట్లయితే 7 సంఘాలకు వచ్చినట్టు వర్తమానాల్లో మారు మనసు పొందండి. ఈ రోజున నేను అనుకుంటున్నాను ఇదే ఆహ్వానం మనకు వస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలిగినటువంటి మనసు కూడా మనం కలిగి ఉండాలి అన్నటువంటి ఆహ్వానం మనం కలుగుతాం. మనము రక్షించబడ్డానికి దేవుడు చేయవలసినదంతా చేశాడు, ఏమీ మిగిల్చుకోలేదు. సమస్తం చేశాడు. ఆయన వస్తానని వాగ్దానం చేశారు, ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత అసలు మీరు మరణించారు, తిరిగి లేచారు, పరలోక రాజ్యం వెళుతూ నేను వస్తానని వాగ్దానం చేశారు. మన కొరకు ఆయన స్థలాలు సిద్ధపరుచుకున్నారు. అనగా మనం చేసినటువంటి పాపం బట్టి మనం పాపం ఒప్పుకున్నప్పుడు మన పరిశుద్ధంగా ఆయన తీర్చుతున్నారు. తీర్పు సమీపం జరుగుతోంది. ఆయన చేయవలసినదంతా చేశారు, ఇంకనూ చేస్తూనే ఉన్నారు. కానీ ఏంటి అంటే నిర్ణయం మాత్రం మనదే. నిర్ణయం ఆయనదిగా, నిర్ణయం మాత్రం మనది. మన చాయిస్, మనం చేసుకునే నిర్ణయము, దానిని బట్టి మనకు అంతం ఉంటుంది. అది నిత్య జీవమా, లేకపోయినట్లయితే నరకమా. సరే, మనం ప్రతిరోజు చేయవలసినటువంటి ఏమిటి? తెలిసిన విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతిరోజు మనం చేయవలసినవి ఏమిటంటే ఉదయాన్నే జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం. కాన్సక్రేటింగ్ అవర్ లైఫ్స్ టు ది లార్డ్ ఎవ్రీ డే ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆ కాన్సక్రేషన్, ఆ జీవితం అనేటువంటి ఆ రోజంతా కూడా గడుస్తుంది, రోజంతా కూడా ఉంటుంది. ఆ రోజు కొరకు ఆ రోజు సమర్పణ. ఒకవేళ కొంత తప్పు చేసినట్లయితే మరి క్షమించమనేసి రాత్రి వేళ అడుగుతాం. సరే, ఈ కాన్సక్రేషన్ లో రెండవ విషయం ఏంటంటే రోజంతా దేవుడు మనతో ఉన్నాడని గుర్తుంచుకోవాలి. మర్చిపోవడానికి వీలేదు. రకరకాల పనులు చేస్తుంటాం, ఉద్యోగం అని చెప్పండి, బిడ్డల్ని పెంచుకోవడం చెప్పండి, ఏదైనా సరే రకరకాల పనులు కలిగి ఉంటాం. ఆశయాలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ప్రమాదాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తుంటాయి, శోధనలు వస్తుంటాయి. ఇవన్నింటి సమయంలో కూడా ఏంటంటే రోజంతా దేవుడు మనతో ఉన్నాడనేసి గుర్తుంచుకోవడం. ఆయన ఏమన్నారు? యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను, నేను ఎన్నడూ నేను విడువని అనబాను. ఐ విల్ నాట్ నెవర్ లీవ్ యూ. తల్లి మర్చిపోతుంది, నేను మర్చిపో. మనతో మన దేవుడు ఉన్నాడనేసి మనం ప్రతి క్షణం, రోజంతా, ప్రతిరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడో విషయం ఏంటంటే ప్రతిరోజు కూడా మరి యోగునకు ఉన్నటువంటి అలవాటు, ప్రతిరోజు బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తుండేవాడు. ఒకరి కొరకు ప్రార్థన చేసుకోవడం. పెళ్ళైన వారు ఉన్నారు, పెళ్లి కానటువంటి వారు. కానీ పాయింట్ ఏమిటంటే
మన కొరకు, అలాగే మనకు తెలిసిన వారి కొరకు ప్రార్థన చేసుకోవడం. మరి ప్రత్యేకంగా మనం చేసినటువంటి పాపములను ఒప్పుకోవడం. మనకు వచ్చే వాగ్దానం ఏమిటంటే, మనం ఒప్పుకున్నట్లయితే ప్రతి పాపము కూడా ప్రభువైన యేసుక్రీస్తు క్షమిస్తారు. ఆయన క్షమించలేని పాపము అంటూ ఏది, ఒకవేళ ఆయన క్షమించలేని పాపం అంటూ ఏదైనా ఉన్నట్లయితే ఒకే పాపం ఉంది. అదేమిటంటే మనము ఒప్పుకోనటువంటి పాపం. ఏ పాపం అయితే మనం ఒప్పుకోమో ఆ పాపాన్ని ఆయన క్షమించలేడు, కానీ ఒప్పుకునే ప్రతి పాపమును ఆయన క్షమిస్తాడు. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలు. ఇంకొక విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజున మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నారు. పాప క్షమాపణ పొందే వారందరూ కొరకు ఆయన క్షమాపణ ఇస్తున్నారు. కానీ శాశ్వత కాలము అతి పరిశుద్ధ స్థలంలోనే ఉండరు. మనకు తెలుసు, ప్రవచనాలు నెరవేరుతున్నాయి. అతి త్వరలో ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ స్థలం విడిచి మరి వెలుపలికి వస్తారు. తర్వాత మార్పు అనేది ఉండదు. నీతిమంతులుగానే ఉండిపోతారు, కానీ మరి పాపంలో అనుకుంటారు, పాపంలో ఉండిపోతారు, మార్పు ఉండదు. సమయం మనకు ఇప్పుడు అవకాశం ఇప్పుడు ఉంది అనగా మన యొక్క జీవితాన్ని ప్రభు చెంతలో, ప్రభు హస్తంలో పెట్టి మార్పు అన్నటువంటి విషయాన్ని పొందటానికి. అంచేత నేడు అన్నటువంటి ఈ సమయంలో మనము సద్వినియోగపరుచుకొని మరి మన యొక్క జీవితాలను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని మరి దేవుని యొక్క సన్నిధిని బట్టి ప్రతిరోజు కూడా బలంగా జీవించి మరి పరిశుద్ధంగా జీవించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు అతి త్వరలో వచ్చినప్పుడు దేవుని యొక్క రాజ్యంలో చేరతాం. శాశ్వత కాలము దేవుని యొక్క రాజ్యంలో దేవునితో పాటు ఉంటాం. అందరికీ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. ఈ మంచి కూటాన్ని ముగించుకుంటే గాను ఒక పాట పాడుతున్నాండి. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరితేసయ్యా. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరితేసయ్యా. నీ దాపు చేరిన మరణం లేదయా, ఆధారం నీవేనా యేసయ్యా. నీ దాపు చేరిన మరణం లేదయా, ఆధారం నీవేనా యేసయ్యా. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. గాయాలు చాలాయి కడుగుము దేవా, ఆయాసము చేయు నీ రక్తము. గాయాలు చాలాయి కడుగుము దేవా, ఆయాసము చేయు నీ రక్తము. నా యాత్రలో నీవే నా జాడది, నా ఆత్మ నీ యందే హర్షించును. నా యాత్రలో నీవే నా జాడది, నా ఆత్మ నీ యందే హర్షించును. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. నీ పూల మొక్కను నీ కాంతి కిరణం నాలోన పడని నివికసింతును. నీ పూల మొక్కను నీ కాంతి కిరణం నాలోన పడని నివికసింతును. భూలోకమందున పుష్పించి నిలుతూ, వేలాది సువాసనలు వెదజల్లుతూ,
భూలోకమందున పుష్పించి నిలుతూ వేలాది సువాసనలు వెదజల్లుతూ నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరితేసయ్యా. నీ దాపు చేరిన మరణంబు లేదయా, ఆధారం నీవేనా యేసయ్యా. నీ దాపు చేరిన మరణంబు లేదయా, ఆధారం నీవేనా యేసయ్యా. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. థ్యాంక్ యూ. ప్రార్థన. దయగల ప్రభు, ప్రేమగల తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. మా యొక్క జీవితాల్లో ప్రతిరోజు మీరు చేస్తున్న మేళ్లను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ రోజు కూడా తండ్రి మీరు మాతో ఉండి ప్రభు మిమ్మను ఆరాధించుటకు, మిమ్మను తండ్రి ఘనపరచుటకు, అలాగే మీ యొక్క దీవెనలు పొందుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు. సబ్బాతు బడి కార్యక్రమంలో, అలాగే ప్రభు ఆరాధనలో పరిశుద్ధాత్మను మీరు మాతో ఉంచి మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు సహాయం చేస్తున్నారు, మీకు వందనాలు. మేము చేసినటువంటి పనులు, అలాగే ప్రభు మేము చదువుకున్నటువంటి వాక్యము మా యొక్క జీవితంలో ఉపయోగకరంగా ఉండగలిగినట్లు ఇంకనూ సహాయం చేయండి. నేర్చుకున్న విషయాలు మా యొక్క జీవితంలో గుర్తుంచుకుంటూ సహాయం చేయండి. దానిని బట్టి వాక్య ప్రకారము మీ చిత్తానికి అనుకూలంగా ప్రభు జీవించడం కృప దయచేయండి. ఎట్లా అలాగే బోరుబండ సంఘాలను బట్టి మీకు వందనాలు, సంఘ కాపరిని బట్టి, అలాగే సంఘ సభ్యులు కుటుంబాలను బట్టి మీకు వందనాలు. అలాగే ప్రభు వేరు వేరు ప్రాంతంలో నుండి ఆరాధన కొరకు మరి మాతో ఉన్నటువంటి విధానాన్ని బట్టి కూడా మీకే స్తుతులు, స్తోత్రాలు. ఈ లోకంలో జీవించినంత కాలం మీకు అనుకూలమైన జీవితం జీవించి మీ యొక్క రాజ్యంలో చేరే యువత కలిగించమని వేడుకుంటున్నాం. భయంకరమైన రోజుల్లో జీవిస్తున్నాం, అయినప్పటికీ ప్రభు మీ సన్నిధి మాకు తోడుగా ఉన్నదని, మీరు మమ్మల్ని విడువరని, అన్ని కూడా తండ్రి మాకు మేలుకరంగానే మీరు చేస్తారని విశ్వాసంతో జీవించి, ధైర్యంతో జీవించి అలాగే ప్రభు ఇతరులకు కూడా మేము స్ఫూర్తిని కలుగు చేసే జీవిత విధానము మీకు కలిగి ఉంటకు మీరు సహాయం చేయండి. మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయం చేయండి. మేము పొందిన రక్షణ ఆనందము ఇతరులకు కూడా ప్రభు ఇవ్వగలిగినట్లు మీ కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మరొకసారి మిమ్మల్ని కలుసుకునేంత వరకు మీ యొక్క కృప, మీ యొక్క క్షేమము మాకు కలుగు చేస్తారని, మా ప్రార్థన ఆలకించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం బట్టి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణము మీరు క్షమించము, మమ్మలను శోధనలోనికి తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు, నిత్యము మనలో పనిచేస్తున్న పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రభు అయిన యేసుక్రీస్తు రూపంలోను మార్చబడి దేవుని యొక్క రాజ్యంలో చివరి పర్యంతము సదాకాలము మనందరూ తోడుగా ఉండను గాక, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. ఈ యొక్క సభ చక్కని వాక్యం చేత మమ్మల్ని మీరు బలపరిచినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.